ముందు భాగంలో అర్జునుడు సైంధవుణ్ణి చంపడం కోసం ద్రోణుడు పన్నిన శకట వ్యూహంలోకి ప్రవేశించి తనకు అడ్డు వచ్చిన కౌరవ యోధులతో పోరాడుతున్నాడు. ఇటు పాండవ పక్షంలో సాత్యకి, కౌరవ పక్షంలో ద్రోణాచార్యుడు సూర్యచంద్రుల మాదిరి చెలరేగి యుద్ధం చేస్తున్నారు. ఇరుపక్షాల సైనికులు వీరి చేతిలో పడి మరణిస్తున్నారు. అయితే ధర్మరాజు మనసులో మాత్రం అర్జునుడి గురించిన కలవరం తగ్గలేదు. వెంటనే భీముణ్ణి పిలిచి, భీమా, నాకు శ్రీకృష్ణుని పాంచజన్య శబ్దం వినబడింది, కాని అర్జునుడి దేవదత్త ధ్వని మాత్రం వినిపించలేదు. అందుకే అర్జునుడికి సాయంగా వెళ్లమని సాత్యకిని పంపాను. కాని ఇప్పుడు అతని జాడ కూడా తెలియడం లేదు. నీవు వెళ్లి అర్జునుడి క్షేమ సమాచారం తెలుసుకొనిరా అని అన్నాడు. అది విన్న భీమసేనుడు, అదేమిటి అన్నయ్యా, అర్జునుడి పరాక్రమం గురించి మీకు తెలియదా? సమస్త దేవదానవులు ఒక్కటై వచ్చినా కూడా అర్జునుడి బాణాల ముందు ఎదురు నిలవలేరు. అది తెలిసి కూడా మీరు ఇలా దిగులు పడవచ్చా? నాకు అర్జునుడి బల పరాక్రమాల మీద పూర్తి నమ్మకం ఉంది. అతనికి ఏమీ కాదు. కాని మీ ఆజ్ఞను శిరసా వహించి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి అని చెప్పి అన్నగారి ఆశీర్వాదాలు తీసుకుని పక్కనే ఉన్న దృష్టద్యుమ్నుణ్ణి చూసి, దృష్టద్యుమ్నా, మీకు ద్రోణాచార్యుని ప్రతిజ్ఞ గురించి తెలుసు కదా? అన్నగారు జాగ్రత్త, నేను అర్జునుడికి సాయంగా వెళుతున్నాను అని అన్నాడు. దానికి అతను, భీమసేన, ఈ దృష్టద్యుమ్నుని మేనిలో ప్రాణం ఉన్నంత వరకు ధర్మరాజు వంటి మీద ఈగ కూడా వాలనివ్వను. మీరు నిశ్చింతగా వెళ్ళిరండి అని అన్నాడు. ఇంతలో మళ్లీ పాంచజన్య ఘోష వినిపించింది. అది విన్న ధర్మరాజు కలవరపడి, భీమా, అదిగో విన్నావుగా, శ్రీకృష్ణుడు పాంచజన్యం పూరిస్తున్నాడు. కాని అర్జునుడి దేవదత్త ఘోష మాత్రం వినిపించడం లేదు. అతను ఆపదలో ఉన్నాడని అనడానికి ఇదే సూచన. నీవు వెంటనే అర్జునుడి వద్దకు వెళ్ళు అని ఆదేశించాడు. వెంటనే భీముడు తన రథం మీద పాంచజన్య శబ్దం వినిపించిన దిశగా బయలుదేరాడు. అయితే ఇంతలో ధృతరాష్ట్ర కుమారులైన దుస్సలుడు, చిత్రసేనుడు, కొండభేది, వివంశతి, దుర్ముఖుడు, దుస్సహుడు, వికర్ణుడు, శలుడు, అభయుడు మొదలగువారు మార్గ మధ్యంలో భీమునికి అడ్డువచ్చి అతడిని ఎదుర్కొన్నారు. అయితే భీముడు వారందరినీ నిలువరిస్తూ అర్జునుడి వైపు దూసుకుపోతున్నాడు. అలా రథం మీద వెళుతూనే తన బాణాలతో బృందారకుడిని, అభయుని, రౌద్రకర్ముని, దుర్విమోచనుని చంపాడు. అయినా కూడా కౌరవులు భయపడకుండా భీముణ్ణి చుట్టుముట్టారు. అతడు ముందుకి కదలకుండా అడ్డగించడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో భీముడు కోపించి విందానువిందులను చంపాడు. సుదర్శనుని తలను ఖండించి గట్టిగా సింహనాదం చేశాడు. అలా తన దారికి అడ్డువచ్చిన వారందరినీ చంపుతూ శకట వ్యూహం ప్రథమ భాగం వద్దకు చేరుకున్నాడు. అక్కడ ద్రోణాచార్యుడు భీముడిని అడ్డగించాడు. అతనిపై బాణాలను కురిపిస్తూ, ఓ భీమసేన, నేను ఈ వ్యూహాన్ని సంరక్షిస్తున్నాను. నన్ను గెలిచిగాని నీవు లోపలికి ప్రవేశించలేవు. నీ తమ్ముడు అర్జునుడు కూడా నా అనుమతితోనే లోపలికి వెళ్ళగలిగాడు అని, ఒక విధంగా నేను మీకు శత్రువును కాదు అని చెప్పకనే చెప్పాడు. కాని భీముడికి అది అర్థం కాలేదు. కోపంతో ఊగిపోతూ, ఆచార్య, నా తమ్ముడు ఎప్పుడూ అటువంటి పని చెయ్యడు. ఒక రధికుని సహాయంతో వ్యూహంలోనికి చొరబడతాడా? అది అసంభవం. అయినా అది అటుంచితే ఏవేవో తీయటి మాటలు చెప్పి లోపలికి వెళ్ళడానికి నేనేమీ పార్థుడిని కాదు, భీముడిని. నాకు విద్య నేర్పిన గురువుగా మిమ్మల్ని గౌరవిస్తాను. కాని మీరు నా శత్రుపక్షాన ఉండి వారికి విజయం కట్టబెడుతుంటే చూస్తూ ఊరుకోను అని చెప్పి తన చేతిలోని గదను గిరగిరా తిప్పి ద్రోణుడి మీదకు విసిరాడు. ఆ గద అత్యంత వేగంగా దూసుకుపోయి ద్రోణుడి రథాన్ని తాకింది. ఆ దెబ్బకు ద్రోణుడి రథం తునాతునకలయ్యింది. దానికి కట్టి ఉన్న గుర్రాలు, సారథి చనిపోయారు. ద్రోణుడు ఆఖరి క్షణంలో కిందకు దూకి తప్పించుకున్నాడు. అది చూసిన ధృతరాష్ట్ర కుమారులు భీముణ్ణి ఎదుర్కొన్నారు. కాని అతడి పరాక్రమం ముందు వారు ఎక్కువసేపు నిలబడలేకపోయారు. ఇంతలో ద్రోణాచార్యుడు మరొక రథం ఎక్కాడు. తన ధనస్సుని ఎక్కుపెట్టి భీమునిపై శరవర్షం కురిపించాడు. అది చూసిన భీమసేనుడు రథం దిగాడు. ద్రోణుడు కురిపిస్తున్న బాణవర్షంలో పెద్ద పులి మాదిరి నడిచి ముందుకెళుతున్నాడు. ఆ బాణాలన్నీ భీముడి శరీరానికి తగిలి ఈనుపు పుల్లల్లా విరిగిపోతున్నాయి. అలా అతడు ద్రోణాచార్యుడి దగ్గరకు చేరుకొని తన రెండు చేతులతో ఆ రథాన్ని పైకెత్తి దూరంగా విసిరివేశాడు. దాంతో ఆ రథం మొక్కలయ్యింది. ద్రోణుడు ఎగిరి నేల మీద పడ్డాడు.
ఇక భీముణ్ణి అడ్డుకోవడం ఎవరి తరం కాదని అనుకుని ద్రోణుడు వేరొక రథం ఎక్కి అతన్ని వదిలి మళ్లీ వ్యూహ రక్షణకు వెళ్లిపోయాడు. ఇంతలో భీముని రథసారథి విశోకుడు అతని రథాన్ని అక్కడకు తీసుకువచ్చి నిలిపాడు. భీముడు ఆ రథం ఎక్కి మళ్లీ అర్జునుడు ఉన్న దిశగా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ద్రోణుణ్ణి జయించి ముందుకు దూకుతున్న భీమసేనుణ్ణి చూసి భోజ, కాంభోజ, యవన సేనలు పక్కకు తొలిగాయి. కౌరవ సేనల్లో భీముణ్ణి ఎదుర్కొనేవాడే లేకపోయాడు. అలా ముందుకు వెళుతూ కౌరవ సైన్యంతో యుద్ధం చేస్తున్న సాత్యకిని చూసి అతడిని కూడా దాటి కృష్ణార్జునుల వద్దకు చేరుకున్నాడు భీముడు. వారిని చూడగానే ఆనందోత్సాహంతో తన శంఖాన్ని పూరించాడు. అక్కడ భీముణ్ణి చూసి సంతోషించి కృష్ణార్జునులు కూడా తమ తమ శంఖాలను మ్రోగించారు. ఈసారి శ్రీకృష్ణుని పాంచజన్యంతో పాటుగా అర్జునుడి దేవదత్త ఘోష కూడా ధర్మరాజుకి వినిపించింది. అది విని భీముడు కృష్ణార్జునుల వద్దకు చేరుకున్నాడని, అర్జునుడు క్షేమంగానే ఉన్నాడని తెలిసి ధర్మరాజు మనసు శాంతించింది. అయితే ఇంతలో కర్ణుడు భీముణ్ణి ఎదుర్కొన్నాడు. 20 బాణాలను అతని మీదకు ప్రయోగించాడు. భీముడు ఆ బాణాలు అన్నిటినీ మధ్యలోనే తుంచి తిరిగి కర్ణుడి మీద 63 నిశితమైన బాణాలను వదిలాడు. అంతేకాకుండా కర్ణుడి రథకేతనాన్ని ఖండించి అతడి చేతిలోని విల్లును కూడా విరిచాడు. వెంటనే కర్ణుడు మరొక ధనస్సుని తీసుకుని భీమునిపై శరసంధానం చేశాడు. కాని భీముడు వాటిని ఏమాత్రం లెక్క చెయ్యలేదు. కర్ణుడు చేతబట్టిన ఆ ధనస్సుని కూడా మొక్కలు చేసి అతడి సారథిని, రథానికి కట్టి ఉన్న గుర్రాలను చంపాడు. దాంతో వేరే గత్యంతరం లేక కర్ణుడు పక్కనే ఉన్న వృషసేనుడి రథం ఎక్కి పక్కకు తొలగిపోయాడు. అది చూసిన కౌరవసేనల్లో కలకలం రేగింది. ఈ విషయం తెలుసుకున్న దుర్యోధనుడు వెంటనే హుటాహుటిన ద్రోణాచార్యుడి వద్దకు వెళ్లి, గురుదేవా, అటు చూడండి, అర్జునుడు, భీముడు, సాత్యకి, సైంధవుడు ఉన్న చోటుకి చేరుకున్నారు. అర్జునుడు చొరబడితే చొరబడ్డాడు, కాని సాత్యకిని, భీముణ్ణి ఎందుకు వదిలిపెట్టారు? ఇది మీకు న్యాయమా? ఆఖరికి సాత్యకిని కూడా మీరు ఆపలేకపోయారు. ఇలా అందరి ముందు మీరు తలవంచడం మా దౌర్భాగ్యం కాకపోతే మరేమిటి అంటూ నిష్ఠూరంగా మాట్లాడాడు. అది విన్న ద్రోణాచార్యుడు, సుయోధన, ఇక్కడ ఎవరు ఎలా వెళ్లారు అన్నది కాదు మనం చూడవలసింది, సైంధవుడు క్షేమంగా ఉన్నాడా లేదా అని. సైంధవుని క్షేమం మన తక్షణ కర్తవ్యం. ఈ దినం నీకు అర్జునుడికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది ఒక జోదం లాంటిది. ఇందులో సైంధవుడు ఒక పందెం. ఈ జోదం శకుని తెలివితేటలతో గెలిచేది కాదు, రణకౌశలంతో గెలవాల్సింది. కాబట్టి నీవు ధైర్యంగా ఉండు. కర్ణుడు, అశ్వత్థామ మొదలగు వీరులతో సైంధవుణ్ణి కాపాడు. నేను ఇక్కడ నిలిచి అర్జునుడికి, భీముడికి, సాత్వికి సైన్య సహాయం అందకుండా నిలువరిస్తాను. నేను నీతో వస్తే ఇక్కడ ద్వారములు తెరిచినట్లు ఒక్కసారిగా పాండవ సైన్యం లోపలికి చొరబడుతుంది. అప్పుడు మనం సైంధవుణ్ణి కాపాడటం కష్టమవుతుంది. కాబట్టి నేను నీతో రాలేను, నీవు వెళ్ళు అని అన్నాడు ద్రోణాచార్యుడు. గురుదేవుని మాటలు మన్నించి దుర్యోధనుడు సైంధవుని వద్దకు వెళ్ళాడు. అయితే ఇంతకుముందే వృషసేనుని రథం ఎక్కి పారిపోయిన కర్ణుడు మరలా యుద్ధభూమికి వచ్చాడు. ఓరి భీమసేన, మునుపటి యుద్ధంలో సమయం అనుకూలించక పరాజితున్నయ్యాను. అది నీ పరాక్రమం అనుకుని విర్రవీగకు. ఇప్పుడు దా చూసుకుందాం ఎవరు శక్తివంతులో అంటూ భీముణ్ణి యుద్ధానికి ఆహ్వానించాడు. కర్ణుడి మాటలు విన్న భీముడు కోపంతో ఊగిపోయాడు. వెంటనే తన ధనస్సు ఎక్కుపెట్టి అతనిపై శరవర్షం కురిపించాడు. కర్ణుడు కూడా విజృంభించి భీముడు వేసిన బాణాలను మధ్యలోనే నాశనం చేసి తిరిగి అతన్ని తన క్రూరమైన బాణాలతో ముంచెత్తాడు. ఇరువురి మధ్య యుద్ధం ఘోరంగా సాగుతోంది. అయితే అంతలో భీముడు కర్ణుని చేతిలోని విల్లును విరిచి అతడి సారథిని, గుర్రాలను చంపాడు. అంతేకాకుండా కర్ణుడి వెనుక ఉండి అతనికి సహాయం చేస్తున్న అంగదేశ సైన్యాన్ని సమూలంగా నాశనం చేశాడు. తన సైన్యం మొత్తం నాశనం కావడం చూసిన కర్ణుడు విసుగెత్తిపోయాడు. కోపంగా ఆ రథం దిగి వేరొక రథం ఎక్కి భీముడి మీద 30 నిశిత శరాలను ప్రయోగించాడు. కాని భీముడు వాటిని ఏమాత్రం లెక్క చెయ్యకుండా మరలా కర్ణుని సారథిని, గుర్రాలను చంపాడు. దాంతో కర్ణుడు తన రథాన్ని తానే తోలుకుంటూ యుద్ధం చేస్తున్నాడు. భీముడిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కాని భీముడు ఆ శక్తిని తునాతునకలు చేశాడు. తిరిగి కర్ణుడి శరీరాన్ని 9 వాడి అయిన బాణాలతో కొట్టి గాయపరిచాడు.
దాంతో కోపించిన కర్ణుడు అవిశ్రాంతంగా బాణాలను కురిపిస్తూ భీముడి రథాన్ని వేలకొద్దీ బాణాలతో కనపడకుండా చేశాడు. కాని భీముడు ఆ బాణాలన్నిటినీ కూడా నిర్వీర్యం చేసి కర్ణుణ్ణి సమర్థవంతంగా ఎదుర్కొంటున్నాడు. అది చూసిన దుర్యోధనుడు కర్ణుడికి సాయంగా దుర్జయుడిని వెళ్లమని ఆదేశించాడు. వెంటనే దుర్జయుడు అత్యంత సాహసంతో భీముడి మీదకు దూకాడు. తన బాణాలతో భీముడి రథ అశ్వాలను సారథిని గాయపరిచాడు. దాంతో భీముడి కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి. కర్ణుడు చూస్తూ ఉండగానే ఒకే ఒక్క బాణంతో దుర్జయుని తలను తెగ నరికి భూదేవికి బలి ఇచ్చాడు. దుర్జయుని మరణం చూసిన కర్ణుడు మరలా భీముణ్ణి ఎదుర్కొన్నాడు. ఒక పదునైన బాణంతో అతడి కవచాన్ని చీల్చాడు. అప్పుడు భీముడు తన గదను కర్ణుడి మీదకు విసిరాడు. ఆ గదాఘాతానికి కర్ణుడి రథం మొక్కలయ్యింది. అయినా అతడు వెనుదిరగలేదు. ఈరోజు ఎలాగైనా భీముణ్ణి ఓడించాలనే దృఢ నిశ్చయంతో ఉన్నాడు కర్ణుడు. ఇంతలో దుర్యోధనుడు తన తమ్ముడైన దుర్ముఖుడిని కర్ణుడికి సాయంగా పంపాడు. దుర్ముఖుడు తన పరాక్రమంతో భీముణ్ణి ఎదిరించే ప్రయత్నం చేశాడు. కాని భీముడి శక్తి సామర్థ్యాల ముందు అతడి బలం ఏమాత్రం సరిపడలేదు. తన వీరత్వం ప్రదర్శించకముందే భీముడి బాణాలు తగిలి చనిపోయాడు. తన కోసం వచ్చిన దుర్ముఖుడు మరణించడం చూసి కర్ణుడు చింతించాడు. అదే అదను అనుకున్న భీముడు కొన్ని పటిష్టమైన బాణాలను కర్ణుడిపై సంధించాడు. అయితే అది చూసి కర్ణుడు వెంటనే అప్రమత్తుడై వాటిని మధ్యలోనే ధ్వంసం చేశాడు. కర్ణుడు ఒంటరిగా భీముడితో తలపడటం చూసిన ధృతరాష్ట్ర కుమారులు దుర్మర్శనుడు, దుర్మధుడు, దస్సహుడు, విజయుడు, విచిత్రుడు అందరూ కలిసి ఒక్కొమ్మడిగా వచ్చి భీముణ్ణి చుట్టుముట్టారు. అంతటా భీముడు విజృంభించి తన వాడైన బాణాలతో వారందరి రథాలను ధ్వంసం చేసి తన మీదకు వచ్చిన కౌరవులందరినీ హతమార్చాడు. అయితే తన విరిగిపోయిన రథాన్ని వదిలి మరొక కొత్త రథం మీద వచ్చిన కర్ణుడు భీముడు కౌరవులను వధించడం చూసి అతనిపై 75 బాణాలను ప్రయోగించాడు. కాని భీముడు వాటిని మధ్యలోనే తుంచి తిరిగి 105 బాణాలతో అతన్ని గాయపరిచాడు. అంతేకాకుండా అతడి చేతిలోని విల్లును విరిచాడు. అప్పుడు కర్ణుడు తన గదను భీముని మీదకు విసిరాడు. కాని ఆ గదను కూడా మొక్కలు చేశాడు భీముడు. దాంతో కర్ణుడు మళ్లీ వేరొక ధనస్సు పుచ్చుకున్నాడు. భీముడి కవచాన్ని ఛేదించాడు. భీముడు కూడా కర్ణుడు తొడుగుకున్న కవచాన్ని బద్దలు కొట్టాడు. ఇంతలో దుర్యోధనుడు తన సోదరులైన చిత్రుడు, విచిత్రుడు, చారుచిత్రుడు, చిత్రధ్వజుడు, చిత్రాయుధుడు, చిత్రకర్ములను భీముని మీదకు పంపాడు. వీరందరూ వచ్చి భీముడిని ఎదుర్కొన్నారు. కాని భీమసేనుడి బలపరాక్రమాల ముందు వారి శక్తి, యుక్తులు అన్నీ నిర్వీర్యమయ్యాయి. భీముడు తన చురుకైన బాణాలతో వారందరి చేతిలోని ధనస్సులను విరిచి రథాలను నాశనం చేశాడు. చివరిగా ఆ 6 రాకుమారుల తలలను నరికివేశాడు. తమ సోదరుల మరణం చూసిన మిగిలిన కౌరవులు శత్రుంజయుడు, శత్రుసహుడు, సుదేహుడు, మదనుడు, ద్రుముడు, చిత్రబాహుడు, వికర్ణుడు కోపంతో ఊగిపోతూ ఒక్కసారిగా భీముణ్ణి చుట్టుముట్టి నలువైపుల నుంచి అతనిపై దాడి చేశారు. వారిని చూసి భీముడు గొర్రెల మంద మీద పడ్డ పెద్ద పులిలా రెచ్చిపోయాడు. వారందరి కంఠాల్లోకి, గుండెల్లోకి, శరీర అవయవాలలోకి అసలు ఖాళీ అనేది లేకుండా బాణాలను దింపి యమపురికి సాగనంపాడు. ఆ తరువాత విజయోత్సాహంతో దిక్కులు పెక్కటిల్లేలా గట్టిగా సింహనాదం చేశాడు. భీముడి చేతిలో తన తమ్ముళ్ళు మరణించడం చూసి దుర్యోధనుడు బాధతో కుమిలిపోయాడు. అతడి బాధ చూసి కర్ణుడికి భీముడిపై పట్టరానంత కోపం తారాస్థాయికి చేరుకుంది. ఎలాగైనా భీముడిని ఓడించి దుర్యోధనుడికి సంతోషం కలిగించాలనుకున్నాడు. వెంటనే తన ధనస్సుని ఎక్కుపెట్టి అతడిపై శరవర్షం కురిపించాడు. మిగిలిన కౌరవ సేనలు అన్నీ కూడా ఒక్కసారిగా భీముడి మీదకు దూకి దాడి చేశాయి. సముద్రపు అలలా తన మీదకు పొంగి వస్తున్న కౌరవ సేనను చెలియలి కట్ట మాదిరి అడ్డుకున్నాడు భీముడు. తన విల్లు సారించి శత్రు సైన్యాలలోని రథాలను, వాటిపై ఉన్న కేతనాలను విరగ్గొడుతున్నాడు. గుర్రాలను, సారథులను అసంఖ్యాకంగా చంపుతున్నాడు. తన దగ్గరికి వచ్చినవాడు మరలా ప్రాణాలతో వెనక్కు పోవడం లేదు. మరణించిన సైనికుల మృతదేహాలు కుప్పల కింద ఏర్పడ్డాయి. వారి శరీరాల నుంచి కారుతున్న నెత్తురు కాలువలు కట్టి పారుతోంది. భీముడికి ఎదురుగా కర్ణుడు ఒక్కడే మిగిలాడు. సరిగ్గా అతడి గుండెలకు గురిపెట్టి బాణాలను వదులుతున్నాడు
చూశాడు భీముడు. ఆ బాణాల దెబ్బలకు కర్ణుడి శరీరం అంతా రక్తంతో తడిసి ముద్దయింది. అయినా కూడా వెనక్కు తగ్గకుండా భీముడికి దీటుగా శరప్రయోగం చేస్తూ భీముడి శరీరం అంతా తన బాణాల ముద్రలను వేశాడు. దాంతో భీముని శరీరం కూడా రక్తపు దారాలతో తడిచిపోయింది. ఇరువురి మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతోంది. ఎవరికీ ఎవరూ తీసిపోకుండా పోరాటం చేస్తున్నారు. అంతలో భీముడు ఒక పటిష్టమైన బాణంతో కర్ణుడి చేతిలోని విల్లును విరిచాడు. వెంటనే అతడు మరొక ధనస్సును అందుకుని ఒక్కసారిగా అంతులేని బాణాలను భీముడిపై కురిపించాడు. అంతేకాకుండా అతడి చేతిలోని ధనస్సుని విరగ్గొట్టి రథకేతనాన్ని ఖండించి సారథిని గాయపరిచాడు. దాంతో కోపించిన భీమసేనుడు కర్ణుడిపై శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కాని కర్ణుడు 9 బాణాలతో ఆ శక్తిని నిర్వీర్యం చేశాడు. వెంటనే భీముడు పక్కనే ఉన్న కత్తి, డాలు తీసుకున్నాడు. కర్ణుడు ఒక చురుకైన బాణంతో భీముడి చేతిలోని డాలుని ముక్కలు చేశాడు. అంతటా భీముడు తన కరవాలాన్ని విసిరి కర్ణుడి ధనస్సును ఖండించాడు. దాంతో అతడు మళ్లీ వేరొక ధనస్సుని తీసుకునేలోపే భీముడు ఒక్కసారిగా ఎగిరి కర్ణుడి రథం మీదకు దూకాడు. అసలు ఏమాత్రం ఆ చర్యని ఊహించని కర్ణుడు చేతిలో ఆయుధం కూడా లేకపోవడంతో వెంటనే తన రథం వెనకకు వెళ్లి దాక్కున్నాడు. ఉన్నట్టుండి ఒక్కసారిగా కర్ణుడు మాయమవడంతో ఎటుపోయాడా అని నలుదిక్కులు చూస్తూ ఒకవేళ రథం కింద దాక్కున్నాడేమో అన్న అనుమానంతో కిందకు వంగి చూశాడు భీముడు. అప్పుడు ఒక్కసారిగా భీముడిపై బాణాలను ప్రయోగించాడు కర్ణుడు. ఆ బాణాల ధాటికి తట్టుకోలేక భీముడు పక్కనే ఉన్న సైనికుల శవాల గుట్టలోకి దూరిపోయాడు. భీముడి దైన్య స్థితిని చూసి కర్ణుడు అతడి వద్దకు వెళ్లి విలాసంగా నిలబడి భీముడి పొట్టపై విల్లు ఎక్కుపెట్టి ఉంచాడు. కాని అంతలోనే ఒక్క అర్జునుణ్ణి తప్ప మిగిలిన పాండవులు ఎవరినీ అవకాశం వచ్చినా చంపను అని తన తల్లి కుంతీదేవికి ఇచ్చిన మాట కర్ణుడికి గుర్తుకు వచ్చి అతడిని హతమార్చే ప్రయత్నం మానుకొని గట్టిగా అంటూ నవ్వుతూ, ఓరి భీమసేన, తిండిపోతా, నీకు యుద్ధం ఎందుకయ్యా? కడుపు నిండా మింగి ఒక పక్క కూర్చోక నీకు యుద్ధం కావలసి వచ్చిందా? అంతగా మిడిసిపడుతున్నావు. అడవులలో మృగాల మాదిరి తిరిగిన మీకు, ఆకులు అలములు పచ్చి మాంసం తిన్న మీకు యుద్ధం ఎందుకురా? అయినా నీ శక్తి తెలుసుకొని నీకు తగిన వారితో యుద్ధం చెయ్యి. అంతేగాని ఈ కర్ణుడితో పెట్టుకోకు. అదిగో కృష్ణార్జునులు, వెళ్ళి వారి వెనక తల దాచుకో పో అంటూ భీముడిని అవమానించి వదిలిపెట్టాడు కర్ణుడు. అది చూసిన అర్జునుడు భీముడి దుఃఖాన్ని నివారించడానికి కర్ణుడితో తలపడ్డాడు. అయితే అప్పుడు అశ్వత్థామ కర్ణుడికి సాయంగా వచ్చి నిలిచాడు. అర్జునుడు కర్ణుడి మీదకు వేసిన బాణాలు అన్నిటినీ మధ్యలోనే నాశనం చేసి తిరిగి అతడి మీదకు 64 బాణాలను ప్రయోగించాడు. దీంతో అర్జునుడికి కోపం ముంచుకొచ్చింది. తన అస్త్రబలంతో ఒక్కసారిగా అశ్వత్థామ మీద విరుచుకుపడ్డాడు. అర్జునుడి పరాక్రమానికి తట్టుకోలేక అశ్వత్థామ పక్కనే ఉన్న ఏనుగుల గుంపులోకి దూరిపోయాడు. ఇంతలో భీముని రథసారథి అయిన విశోకుడు రథాన్ని సిద్ధం చేసి తెచ్చాడు. భీముడు ఆ రథం ఎక్కి అర్జునుడి వద్దకు వచ్చాడు. అదే సమయంలో సాత్యకి కూడా అక్కడికి చేరుకున్నాడు అని సంజయుడు చెప్పగా విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, బలవంతులతో వైరం ఎన్నటికీ మంచిది కాదు కదా. ఇప్పటికైనా నా కుమారుడు తెలివి తెచ్చుకొని పాండవుల రాజ్యభాగం వారికి అప్పగిస్తే మంచిది కదా. కాని అలా చెయ్యడు. ఎందుకంటే నా కుమారుడు దుర్యోధనుడు ఒట్టి మూర్ఖుడు. వాడికి తెలియదు, ఎవరైనా చెబితే వినడు. ఇలాంటి కొడుకుతో ఏమని చెప్పేది? అది అటుంచితే ఎప్పుడైతే అర్జునుడు ద్రోణుణ్ణి దాటి శకట వ్యూహంలోకి ప్రవేశించాడో అప్పుడే సైంధవుడు సగం చచ్చాడు. ఇప్పుడు అదే దారిలో సాత్యకి, భీముడు అర్జునుణ్ణి చేరుకున్నారు. ఇక సైంధవుని మరణం తథ్యం. అయినా ఇప్పుడు ఎన్ని అనుకుని మాత్రం ఏమి లాభం? తరువాత ఏం జరిగిందో చెప్పు అని అన్నాడు. సంజయుడు తదుపరి యుద్ధ విశేషాలను చెప్పసాగాడు. అయితే సాత్యకి, భీముడు అర్జునుని వద్దకు చేరుకున్నప్పుడు అలంబసుడు అనే రాజు వారిని ఎదుర్కొన్నాడు. సాత్యకి, అలంబసుడు ఒకరితో ఒకరు ఘోరంగా తలపడ్డారు. ఒకరి ధనస్సులను ఒకరు విరిచారు, కవచాలను చీల్చుకున్నారు.
కాని కొంతసేపటికి సాత్యకి ఆ యుద్ధంలో పైచేయి సాధించాడు. అలంబసుని రథసారథిని గుర్రాలను చంపి ఒక అర్ధచంద్రాకార బాణంతో అతడి తలను తెగనరికాడు. ఇంతలో దుర్యోధనుడి సోదరులు అందరూ కలిసి దుశ్శాసనుణ్ణి ముందుంచుకుని సాత్యకిని ఎదుర్కొన్నారు. అప్పుడు సాత్యకి తన ఎదురుగా ఉన్న దుశ్శాసనుణ్ణి చూసి కోపంతో అతడి గుర్రాలను చంపి అతడి రథం మీదకు దూకబోయాడు. కాని అంతలో త్రిగర్త సైనికులు అక్కడకు వచ్చి అతడిని అడ్డుకున్నారు. వారిని చూసిన సాత్యకి ఇక రెచ్చిపోయాడు. దొరికిన వారిని దొరికినట్టు చంపుతూ 50 మంది త్రిగర్తలను హతమార్చాడు. అది చూసి మిగిలిన సైనికులు పారిపోయారు. దాంతో అతడు వారిని వదలి సూరసేన దేశాధీశుని సైనికులను వెంబడించాడు. కళింగ సైనికులను నాశనం చేశాడు. సాత్యకి బలపరాక్రమాలను చూసిన శ్రీకృష్ణుడు అర్జునునితో, అర్జున, అటుచూడు, మన సాత్యకి, అదే నీ శిష్యుడు నీ పేరు నిలబెడుతున్నాడు. ద్రోణుడంతటి వాడిని జయించి వ్యూహంలోనికి రాగలిగాడు. ధర్మరాజు మీద ఉన్న భక్తి, నీతో మైత్రి అతనిని ఇక్కడి వరకు తీసుకువచ్చాయి అని ప్రశంసించాడు. దానికి అర్జునుడు, కృష్ణ, నేను సాత్యకిని అన్నయ్య ధర్మరాజుకి రక్షణగా ఉండమని చెప్పాను. అతడు నా మాట వినకుండా ఇక్కడికి వచ్చాడు. అయితే ఇప్పుడు అగ్రజుడు ఒంటరిగా ద్రోణుడికి చిక్కినట్టే కదా. ఇక్కడ చూస్తే సైంధవుడు చావడం లేదు. ఇంకాసేపట్లో సూర్యుడు అస్తమించబోతున్నాడు. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. పైగా సాత్యకి ఇప్పటిదాకా ద్రోణుడు, కృపాచార్యుడు, కృతవర్మ మొదలగు వారితో పోరాడి అలిసి ఉన్నాడు. అదిగో అటుచూడు, భూరిశ్రవుడు సాత్యకి మీదకు వెళుతున్నాడు. సాత్యకి ఇప్పుడు అతడితో ఎలా యుద్ధం చేస్తాడో ఏమిటో. అయినా మా అన్నయ్య ధర్మరాజు సాత్యకిని ఇక్కడికి ఎందుకు పంపినట్టు? ద్రోణాచార్యుడు పక్షి కోసం వేచి ఉన్న డేగవలే తన కోసం పొంచి ఉన్నాడని తెలియదా? ఏమిటో, ఏమీ అర్థం కాకుండా ఉన్నది అని తనలో తాను పరితపిస్తున్నాడు. ఇంతలో సోమదత్తుని కుమారుడు భూరిశ్రవసుడు సాత్యకి మీద విరుచుకుపడ్డాడు. ఇరువురికి ఘోర సంగ్రామం జరిగింది. ఒకరి మీద ఒకరు బాణవర్షం కురిపించుకున్నారు. ఒకరి కవచాలను ఒకరు చీల్చుకున్నారు. ఇరువురి రథాలకి కట్టి ఉన్న గుర్రాలను, రథ సారథులను చంపుకున్నారు. చివరికి వారి రథాలను విడిచి నేల మీదకు దిగి కత్తి యుద్ధం చెయ్యసాగారు. భూరిశ్రవ, సాత్యకిలిద్దరూ ఎవరికీ ఎవరూ తీసిపోకుండా పోరాడుతున్నారు. వారి వేగానికి ఆ కత్తులు కూడా విరిగిపోయాయి. కాని వారిలోని శక్తి ఏమాత్రం తగ్గలేదు. దాంతో ఇక ఆయుధాలతో పని కాదనుకుని మల్ల యుద్ధానికి దిగారు. ఇద్దరూ 2 కొదమ సింహాల మాదిరి తలపడ్డారు. కాని వారిద్దరిలో భూరిశ్రవసునిది పైచేయిగా ఉండటం చూశాడు శ్రీకృష్ణుడు. వెంటనే అర్జునుడితో, అర్జున, ఏమిటి అలా ఆలోచిస్తున్నావు? నీకోసం నీకు సాయంగా వచ్చిన సాత్యకి భూరిశ్రవునితో యుద్ధం చేసి అలిసిపోయాడు. సత్వరమే అతనిని రక్షించు అని అన్నాడు. అలా చెబుతూ ఉండగానే భూరిశ్రవసుడు సాత్యకిని బలంగా పైకెత్తి విసిరాడు. ఇది చూసిన కృష్ణుడు, అర్జున, ఇది న్యాయం కాదు. నీకు సాయంగా వచ్చిన నీ శిష్యుడు ఆపదలో ఉన్నాడు. అతనిని రక్షించడం నీ ధర్మం. కాబట్టి వెంటనే సాత్యకిని రక్షించు అని తొందరపెట్టాడు. అయితే దానికి అర్జునుడు, కృష్ణ, వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు మల్లయుద్ధం చేస్తున్నారు. ఇప్పుడు వారి మధ్యకు నేను వెళ్లి బాణప్రయోగం చెయ్యడం ధర్మం కాదు కదానని ఇంతవరకు ఆగాను. కాని అలాగని నా మిత్రుడు చస్తూ ఉంటే చూస్తూ ఊరుకోను. ఎలాగైనా అతడిని కాపాడుతాను అని అన్నాడు అర్జునుడు. అర్జునుడు అలా అంటూ ఉండగానే భూరిశ్రవసుడు మరలా సాత్యకిని 2 చేతులతో పైకెత్తి బలంగా నేలకేసి మోదాడు. ఆ దెబ్బకు సాత్యకి మళ్లీ పైకి లేవలేదు. అప్పుడు భూరిశ్రవసుడు ఒక కత్తి తీసుకుని సాత్యకి గుండెల మీద కాలు పెట్టి నిలబడి అతడి తలను నరకడానికి కత్తి పైకెత్తాడు. అది చూసిన శ్రీకృష్ణుడు, అర్జున, ఇంకా ఆలస్యం దేనికి, బాణప్రయోగం చెయ్యి అంటూ ఆదేశించాడు. దాంతో వెంటనే అర్జునుడు తన గాంధీవం ఎక్కుపెట్టి ఒకే ఒక్క బాణంతో కత్తిని ఎత్తిన భూరిశ్రవుని చెయ్యిని తెగ నరికాడు. చెయ్యి తెగి కింద పడటంతో ఆ నొప్పిని ఓర్చుకుంటూ ఆ బాణం వచ్చిన దిశగా ముందుకి చూసిన భూరిశ్రవసునికి అక్కడ అర్జునుడు కనిపించాడు. ఇక తన కోపాన్ని అణుచుకోలేక, అర్జున, నువ్వు ఇంతటి అన్యాయానికి పాల్పడతావని నేను అనుకోలేదు. నేను నీతో యుద్ధం చేస్తున్నానా? లేదే. నేను సాత్యకితో యుద్ధం చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో ఎందుకు వచ్చావు? ఇది క్షత్రియ ధర్మమా? ఇంతటి నీచమైన యుద్ధనీతిని నీకు నీ గురువు ద్రోణుడు నేర్పాడా? లేక నిన్ను పట్టించిన ఇంద్రుడు చెప్పాడా? లేక నీ వంటి అధర్మపరునికి పాశుపతాస్త్రం ప్రసాదించిన పరమశివుడు బోధించాడా?
నీ పక్కనే కూర్చున్న ఆ కృష్ణుడు ఇదంతా చూస్తూ ఎలా సహిస్తున్నాడు? నీ చేత ఇంత పాపం ఎలా చేయిస్తున్నాడు అని అడిగాడు. అంతసేపు భూరిశ్రవసుడి మాటలు విన్న అర్జునుడు అంటూ నవ్వి, భూరిశ్రవస, నీవా నాకు నీతులు చెప్పేది? యుద్ధరంగంలో వీరులు యుద్ధం చేస్తుంటే వారి బంధువులు కాపాడటం అధర్మమా? అయినా నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ సేనాధిపతులు, నీ మిత్రులు ఏం చేస్తున్నారు? వారు వచ్చి నిన్ను ఎందుకు కాపాడలేదు? నీవు చేసిన పని మాత్రం ఏమిటి? ఇప్పటికే యుద్ధం చేసి అలసిపోయి ఉన్న నిరాయుధుడైన సాత్యకిని అమానుషంగా చంపడానికి పూనుకోలేదా? ఆ సమయంలో సాత్యకిని నేను రక్షించడం అధర్మం ఎందుకవుతుంది? అయినా నిన్న జరిగిన యుద్ధంలో మీరందరూ కలిసి బాలుడైన అభిమన్యుణ్ణి చుట్టుముట్టి తుదముట్టించారే, అది అధర్మం కాదా అని అన్నాడు. అది విన్న భూరిశ్రవసుడు మారు మాట్లాడలేదు. అప్పుడు అర్జునుడు మళ్ళీ అనునయంగా, భూరిశ్రవస, నేను నిన్ను అవమానించలేదు. నేను చేసిన ప్రతిజ్ఞ తెలుసు కదా, దాని గురించి కూడా ఆలోచించు. నేను క్షత్రియ ధర్మం ప్రకారమే ఇలా చేశాను. కాని ఇన్ని అధర్మాలకు కారణం సుయోధనుడే అని మర్చిపోతున్నావు. అతడికి నరక ప్రాప్తి తథ్యం. నీవు మాత్రం వీర స్వర్గం అలంకరిస్తావు అని అన్నాడు. అర్జునుడి మాటలతో మార్పు వచ్చిన భూరిశ్రవసుడు యుద్ధాన్ని విరమించుకుని తన బాణాలను నేలమీద పరిచి వాటిమీద ధ్యానముద్రలో కూర్చుని యోగస్థితిలో ప్రాణాలను విడిచిపెట్టాలని అనుకున్నాడు. అలా భూరిశ్రవసుడు ప్రాయోపవేశం చేస్తుండగా అప్పటి వరకు అదంతా చూస్తున్న సాత్యకి ఒక కత్తి తీసుకున్నాడు. ఒక్కసారిగా భూరిశ్రవసుని మీదకు దూకాడు. అప్పుడు అక్కడ ఉన్న శ్రీకృష్ణుడు, అర్జునుడు, భీమసేనుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, కర్ణుడు మొదలగువారు వద్దు వద్దు అని వారిస్తున్నా వినకుండా విపరీతమైన కోపంతో ఉన్మాదిగా మారి ఒకే వేటుతో భూరిశ్రవసుని తల నరికివేశాడు. భూరిశ్రవసుడు వీర స్వర్గం అలంకరించాడు. అయితే అప్పుడు తనని వారించిన వారందరికీ అభిమన్యుడు ఎలా చనిపోయాడో వివరించి తాను భూరిశ్రవసుని తల నరకడం తప్పు కాదని సమర్థించుకున్నాడు సాత్యకి అని సంజయుడు ధృతరాష్ట్రునికి వివరించాడు. అది విన్న ధృతరాష్ట్రుడు, సంజయ, సాత్యకి మహాబలవంతుడు కదా, మరి అతడు భూరిశ్రవసుని చేతిలో ఎలా ఓడిపోయాడు? దీనికేమైనా కారణం ఉందా అని అడిగాడు. దానికి సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. మహారాజా, చంద్రవంశపు రాజైన యయాతి కుమారుడు యదువు. అతని వల్ల వచ్చినదే యాదవ కులము. ఆ యాదవ కులంలో జన్మించిన దేవమేడునకు పుట్టినవాడు సూర్యుడు. సూర్యుని కొడుకు వసుదేవుడు. అయితే దేవకుడు అనే రాజు తన కుమార్తె అయిన దేవకికి వివాహం చేయు నిమిత్తం స్వయంవరం ప్రకటించాడు. యాదవ కులంలో పుట్టిన మహారాజు సిని దేవకిని వసుదేవునికి ఇచ్చి వివాహం జరిపించడానికి సిని మహారాజు బలవంతంగా దేవకిని స్వయంవరం నుంచి తీసుకొచ్చాడు. అయితే అప్పుడు అక్కడ స్వయంవరానికి వచ్చిన రాజులు ఎవ్వరూ సినిని ఎదిరించి నిలవలేకపోయారు. ఒక్క భూరిశ్రవుని తండ్రి అయిన సోమదత్తుడు మాత్రం శనిని ఎదిరించాడు. వారిరువురికి దేవకి నిమిత్తం ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో శని సోమదత్తుణ్ణి ఓడించాడు. కింద పడదోసి జుట్టు పట్టుకుని ఈడ్చి అవమానించాడు. కాని చంపకుండా ప్రాణాలతో విడిచిపెట్టాడు. ఆ అవమాన భారంతో తల ఎత్తుకోలేకపోయిన సోమదత్తుడు రాజ్యం వదిలి అడవులకు పోయాడు. పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. అంతటా శివుడు కరుణించి ప్రత్యక్షమై అతడిని ఏం వరం కావాలో కోరుకొమ్మన్నాడు. అయితే అప్పటికే సిని కుమారుడు చనిపోయారు. కాబట్టి సిని మనవడైన సాత్యకిని ఓడించే కుమారుణ్ణి ప్రసాదించమని కోరాడు. ఆ వర ప్రభావంతో సోమదత్తునికి జన్మించినవాడే భూరిశ్రవసుడు. తన తండ్రికి జరిగిన అవమానానికి ఇప్పుడు భూరిశ్రవసుడు సాత్యకిని ఓడించి ప్రతీకారం తీర్చుకున్నాడు అని చెప్పి ధృతరాష్ట్రునికి తరువాతి యుద్ధ విశేషాలను వివరించసాగాడు సంజయుడు. ఆ తరువాత అర్జునుడు తన రథాన్ని సైంధవుడు ఉన్న చోటుకి పోనిమ్మని శ్రీకృష్ణునితో చెప్పాడు. అయితే అప్పుడు దుర్యోధనుడు, అశ్వత్థామ, కర్ణుడు మొదలగువారు అర్జునుడికి అడ్డుపడ్డారు. అది చూసిన సాత్యకి వెంటనే అక్కడికి వచ్చి కర్ణుడిని ఎదుర్కొన్నాడు. అయితే దీనికి ముందు రోజే శ్రీకృష్ణుడు తన సారథి అయిన దారకునితో తన రథాన్ని సిద్ధం చేసి ఉంచమని, తాను సంకేతం ఇవ్వగానే ఆ రథాన్ని తీసుకురమ్మని చెప్పాడు. ఆ అవసరం ఇప్పుడు వచ్చిందని భావించి శ్రీకృష్ణుడు వెంటనే తన పాంచజన్య శంఖాన్ని పూరించాడు.
ఆ శంఖధ్వని విన్న దారుకుడు గరుడధ్వజంతో శైల్య, సుగ్రీవ, మేఘపుష్ప, వలాహకము అను అశ్వాలు కట్టి ఉన్న కృష్ణుని రథాన్ని వేగంగా తోలుకుంటూ వచ్చి అక్కడ నిలిపాడు. అప్పుడు శ్రీకృష్ణుడు సాత్యకితో, తమ్ముడా, ఆ రథం ఎక్కి కర్ణుడితో యుద్ధం చెయ్యి అని చెప్పాడు. అది విన్న సాత్యకి సంతోషించి వెంటనే కృష్ణుడి రథం ఎక్కి కర్ణుడితో తలపడ్డాడు. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు అర్జునుడు. అప్పుడు కృష్ణుడు అర్జునుని వైపు చూస్తూ, అర్జున, తరువాత ఆశ్చర్యపడదువు గాని ముందు సైంధవుడు ఎక్కడ ఉన్నాడో చూడు. సాయంత్రం కావస్తోంది, మనకు ఎక్కువ సమయం లేదు అంటూ హెచ్చరించాడు. మరి సాత్యకి అన్నాడు అర్జునుడు. కర్ణుడు, సాత్యకి ఒకరికి ఒకరు తీసిపోరు. నా చక్ర రక్షకులు సాత్యకిని రక్షిస్తుంటారు. వారి గురించి పక్కన పెట్టి నువ్వు ముందు సైంధవుని సంగతి చూడు అంటూ శ్రీకృష్ణుడు రథాన్ని వేగంగా సైంధవుడు ఉన్న వైపుకు పోనిచ్చాడు. ఇటు సాత్యకి రెట్టించిన పరాక్రమంతో విజృంభించి కర్ణుడి శరీరమంతా తూట్లు పడేటట్టు కొట్టాడు. అంతేకాకుండా అతడి కేతనాన్ని ఖండించి రథాన్ని వెరగ్గొట్టి సారథిని చంపాడు. అది శ్రీకృష్ణుని రథం కాబట్టి దారుకుడు అందులో సమృద్ధిగా ఆయుధాలను పెట్టి ఉంచాడు. సాత్యకి వాటిని ఉపయోగించి కర్ణుడిని, అతడి సైన్యాన్ని తరిమికొట్టాడు. అది చూసిన కౌరవులు మరొక రథాన్ని సిద్ధం చేసి కర్ణుడి వద్దకు తీసుకువచ్చారు. కర్ణుడు ఆ రథం ఎక్కి మరలా సాత్యకిని ఎదుర్కొన్నాడు. అయితే అంతకుముందు కర్ణుడి చేతిలో అవమానాల పాలైన భీముడు తల వంచుకొని అర్జునుడి వద్దకు వచ్చాడు. తనని కర్ణుడు అన్న మాటలన్నీ చెప్పి, తమ్ముడు, నేను వెంటనే వెళ్లి వాడికి తగిన గుణపాఠం చెబుతాను అని అన్నాడు. దానికి అర్జునుడు, అన్నయ్యా, ఆ కర్ణుడు నిన్ను అంటే నన్ను అన్నట్టే కదా, ఉండు, నేను వెళ్లి వాడి మదం అనుస్తాను అని చెప్పి అర్జునుడు తన రథాన్ని కర్ణుడి వైపు మళ్లించమని చెప్పాడు శ్రీకృష్ణుడితో. శ్రీకృష్ణుడు వెంటనే ఆ రథాన్ని తీసుకువెళ్లి కర్ణుడికి ఎదురుగా నిలిపాడు. అప్పుడు అర్జునుడు కర్ణుడి వైపు చూస్తూ, ఓరీ కర్ణ, నీకు ఎంత ధైర్యం ఉంటే మా అన్నయ్య భీమసేనుడితో అలా మాట్లాడతావు? అంతకు ముందే ఆయన చేతుల్లో ఓడిపోయి సిగ్గు లేకుండా వెనక్కు తిరిగి పరిగెత్తావే, అప్పుడు మేమెవరైనా నిన్ను ఏమైనా దూషించామా? యుద్ధమన్నాక ఒకసారి గెలవడం, మరొకసారి ఓడిపోవడం సహజమని నీకు తెలియదా? ఒక్కసారి భీముడిపైన నీది పైచేయి అయినంత మాత్రాన దానికి అంతలా గర్వపడాలా? నీ గురించి, నీ పరాక్రమం గురించి ఎవరికి తెలియదు? ఇప్పుడు నువ్వు సాత్యకి చేతిలో ఓడిపోలేదా? ఎంతటి వీరులకైనా యుద్ధంలో గెలుపు ఓటములు ఎదురవుతాయి. అది మరచిపోయి నీ సాటి వీరుడిని తోలనాడటం ఎంతవరకు సమంజసం? ఇప్పుడు చెబుతున్నాను, విను. నేను లేనప్పుడు అందరూ చుట్టుముట్టి నా కుమారుడు అభిమన్యుణ్ణి చంపారే. నీవే కదా అధర్మంగా వెనుక నుంచి బాణం ప్రయోగించి నా కుమారుడి విల్లు విరిచావు. కాని నేను అలా కాదు. ఇప్పుడు నీ కళ్ళ ముందే ధర్మబద్ధంగా నీ కుమారుడు వృషసేనుణ్ణి చంపుతాను. నిన్ను ఒక్కడినే కాదు, నిన్నటి రోజున అన్యాయంగా, అక్రమంగా, అధర్మంగా అభిమన్యుణ్ణి చంపిన ప్రతి ఒక్కరిని ఏం చేస్తానో చూస్తూ ఉండు అని పలికి కర్ణుడిపై బాణప్రయోగం చేశాడు. అప్పుడు ఒక్కసారిగా కౌరవ సేనలు అన్నీ వచ్చి అర్జునుణ్ణి చుట్టుముట్టాయి. సాయంత్రం కావస్తూ ఉంది. సూర్యుడు పడమర దిక్కుకు చేరుకుంటున్నాడు. అది చూసిన దుర్యోధనుడు కర్ణుడి వద్దకు వచ్చి, మిత్రమా కర్ణ, సాత్యకి భీమసేనుల సహాయంతో అర్జునుడు మన సేనలను ఎదుర్కొంటూ సైంధవుని వద్దకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అయితే ఇదే మాదిరిగా మనం ఇంకొంచెం సేపు అతడిని ఆపగలిగితే సూర్యుడు అస్తమిస్తాడు. అర్జునుడు చేసిన ప్రతిజ్ఞ భంగమవుతుంది, మనకు విజయం చేకూరుతుంది. కాబట్టి నువ్వు, నేను, శల్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు, దుశ్శాసనుడు మనమందరం కలిసి అర్జునుడు సైంధవుణ్ణి చంపకుండా నిలువరించాలి. అర్జునుడికి పోయే కాలం దాపురించి ఇటువంటి ప్రతిజ్ఞ చేశాడు. మనం దానిని సద్వినియోగపరుచుకోవాలి. అర్జునుడు చస్తే వాడి అన్నదమ్ములు అందరూ మరణిస్తారు. అప్పుడు కురు సామ్రాజ్యం యావత్తూ మనం ఏలుకోవచ్చు. కాబట్టి ఈ సమయంలో నేను నిన్నే నమ్ముకున్నాను. నీ పట్టుదల, పరాక్రమం చూపించి మనకు విజయం చేకూర్చు అని అన్నాడు. దుర్యోధనుడి మాటలు విన్న కర్ణుడు, రారాజా, సుయోధన, మీరేమీ దిగులు పడకండి. ఈ మాత్రం చెయ్యకపోతే ఈ కర్ణుడు ఉన్నది ఎందుకు? నా బల పరాక్రమాలతో ఈ అర్జునుడిని అడ్డగిస్తాను. సాక్షాత్తు ఆ యమధర్మరాజే దిగివచ్చినా ఈరోజు సైంధవుడి ప్రాణాలను పట్టుకెళ్లలేడు. మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ధనుర్బాణాలతో తన రథం మీద సైంధవుడికి రక్షణగా వెళ్ళాడు.
ఇటు అర్జునుడు భీముడు సాత్యకిల సహాయంతో కౌరవ సేనలను నాశనం చేస్తున్నాడు. యుద్ధభూమిలో రక్తం ఏరులై పారుతూ ఉంది. కర్ణుడు, వృషసేనుడు, శల్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ సైంధవునికి రక్షణగా నిలబడి అర్జునుడితో యుద్ధం చేస్తున్నారు. అర్జునుడు వారు వేసిన బాణాలన్నిటినీ మధ్యలోనే మొక్కలు చేశాడు. అప్పుడు కౌరవ వీరులు అందరూ కలిసి ఒక్కొమ్మడిగా కృష్ణార్జునుల రథాన్ని చుట్టుముట్టి 4 వైపుల నుంచి బాణాలను ప్రయోగిస్తూ వారి శరీరాల నుంచి రక్తం దారలు కట్టి పారేలా గాయపరిచారు. కాని అర్జునుడు వారిని ఏమాత్రం లెక్క చేయకుండా సైంధవుడు ఉన్న దిశకు దూసుకుపోతున్నాడు. వారికి దారిలో అడ్డు వచ్చిన కర్ణుడి మీద అర్జునుడు, భీముడు, సాత్యకి కలిసి శరవర్షం కురిపించారు. దాంతో కోపించిన కర్ణుడు అర్జునుడి మీద 60 బాణాలను సంధించి భీముడిని, సాత్యకిని మర్మస్థానాల్లో కొట్టి గాయపరిచాడు. అప్పుడు అర్జునుడు 100 బాణాలను కర్ణుడి మీద ప్రయోగించాడు. కాని కర్ణుడు వాటిని 500 బాణాలతో తిప్పికొట్టాడు. ఆ విధంగా అర్జునుడికి కర్ణుడికి మధ్య యుద్ధం హోరాహోరీగా సాగుతూ ఉంది. అర్జునుడు కర్ణుడి విల్లును విరగ్గొట్టాడు. అంతేకాకుండా అతడి గుండెలకు గురిపెట్టి బాణప్రయోగం చేశాడు. అయితే అది చూసిన అశ్వత్థామ ఆ బాణాలన్నిటినీ తన అర్ధచంద్రాకార బాణాలతో వమ్ము చేశాడు. ఇంతలో కర్ణుడు మరొక ధనస్సుని అందుకున్నాడు. తాను దుర్యోధనుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి తన సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అది చూసిన దుర్యోధనుడు తన సైన్యాన్ని కర్ణుడికి సాయంగా పంపాడు. కర్ణుడు, అర్జునుడు ఇద్దరూ ఎవ్వరూ తీసిపోకుండా యుద్ధం చేస్తున్నారు. అయితే ఇంతలో అర్జునుడు కర్ణుడి రథసారథిని, గుర్రాలను చంపి అతడి శరీరం అంతా తూట్లు పడే విధంగా కొట్టాడు. అప్పుడు అశ్వత్థామ కర్ణుడిని తన రథం మీద ఎక్కించుకున్నాడు. అప్పుడే శల్యుడు కూడా కర్ణుడికి సాయంగా వచ్చి అర్జునుడితో పోరాటానికి దిగాడు. కృపాచార్యుడు, వృషసేనుడు, శల్యుడు, అశ్వత్థామ వీరందరూ ఒక్కటిగా చేరి అర్జునుడి మీద నిరంతరంగా బాణాలను కురిపిస్తున్నారు. వీరందరి వెనుక దాక్కున్నాడు సైంధవుడు. అయితే అర్జునుడు ఒక పక్క నుంచి కౌరవ వీరులను ఎదుర్కొంటూనే అవకాశం దొరికినప్పుడల్లా సైంధవుని మీద బాణప్రయోగం చేస్తున్నాడు. సైంధవుడు ఆపదలో ఉన్నాడని తెలుసుకుని దుర్యోధనుడు తన సేనలన్నిటినీ అక్కడికి రమ్మని చేతితో సైగ చేశాడు. వెంటనే కౌరవ సేనలు అన్నీ ఒక్కసారిగా వచ్చి అర్జునుణ్ణి చుట్టుముట్టాయి. సైంధవుడు కంటపడగానే అర్జునుడి ఉత్సాహం రెట్టింపయ్యింది. తన పరాక్రమంతో కౌరవ సేనలన్నిటినీ నిర్వీర్యం చేస్తూ సైంధవుడి మీద బాణాలను సంధిస్తున్నాడు. సైంధవుడి రథం మీద ఉన్న వరాహకేతనాన్ని ఖండించాడు. సారథి తలను తెగనరికాడు. అది చూసి కౌరవ సేనలు అన్నీ భయంతో కంపించిపోయాయి. వెంటనే అప్రమత్తమైన కృపాచార్యుడు, అశ్వత్థామ, వృషసేనుడు, శల్యుడు, కర్ణుడు అందరూ కలిసి సైంధవుడికి అడ్డంగా వచ్చి నిలుచున్నారు. వారి వెనుక దాక్కుని అర్జునుడి వైపు దొంగచూపులు చూస్తున్నాడు సైంధవుడు. ప్రాణభయంతో అతడి శరీరం నిలువెల్లా వణికిపోతూ ఉంది. కాని అతడి చుట్టూ కౌరవ వీరుల రక్షణ ఉంది. దానికి తోడు కర్ణుడైతే తానే ఒక కవచంగా మారి సైంధవుణ్ణి సంరక్షిస్తున్నాడు. దాంతో సైంధవుణ్ణి కొట్టే మార్గం తెలియక అర్జునుడు సూర్యుడి వంక చూశాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు, అర్జున, ఇప్పుడు న్యాయం, ధర్మం అని ఆలోచిస్తూ కూర్చుంటే ప్రయోజనం లేదు. సూర్యుడు పశ్చిమ దిక్కున వాలిపోతున్నాడు. ఇప్పుడు సైంధవుణ్ణి అంతమొందించాలంటే ఒక్కటే మార్గం ఉంది. అదేమిటంటే నేను నా మాయలతో సూర్యమండలాన్ని మరుగుపరుస్తాను. ఈ పగలను చీకటిగా మారుస్తాను. అది చూసి నిజంగా సూర్యాస్తమయమయ్యిందని అనుకొని కౌరవ వీరులు విశ్రాంతి పొందుతారు. సైంధవునికి అడ్డు తొలగుతారు. అలా వారు ఏమరపాటుగా ఉన్నప్పుడు నీవు సైంధవుణ్ణి హతమార్చు అని చెప్పాడు. కాని అది అర్జునుడికి నచ్చలేదు. ఒక పరాక్రమవంతుడైన వీరుడు చేయవలసిన కార్యమా ఇది అని మనసులో బాధపడ్డాడు. కాని మరో మార్గం లేక కృష్ణుడు చెప్పిన దానికి ఒప్పుకున్నాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా శ్రీకృష్ణుడు తన పథకాన్ని అమలుపరిచాడు. సూర్యుణ్ణి తన సుదర్శన చక్రంతో కప్పివేసి తన మాయలతో చీకట్లను సృష్టించాడు. దానికి సూర్యాస్తమయంగా భావించారు కౌరవులు. ఇక వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అర్జునుడి ప్రతిజ్ఞను భంగం చేశామన్న ఆనందంతో విచక్షణ మరచి ఇష్టం వచ్చినట్టుగా గంతులు వేయసాగారు. కాని సైంధవుని మనసులో మాత్రం ఇంకా భయం పోలేదు. ఇప్పటి వరకు వెలుతురుతో నిండి ఉన్న ప్రదేశం ఒక్కసారిగా చీకటిగా ఎలా మారింది అన్న అనుమానంతో తల పైకెత్తి సూర్యుని వంక చూశాడు. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు, అర్జున, అదిగో సైంధవుడు, ఇప్పుడు నీకు ఏ అడ్డూ లేదు, ఖండించు అతడి శిరస్సును అని అరిచాడు.
అప్పుడు వెంటనే అర్జునుడు ఒక వాడైన బాణాన్ని గాంధీవంలో సంధించి ఒక్క వేటితో సైంధవుని తలను తెగ నరికాడు. ఆకాశంలో విహరిస్తున్న డేగ నేల మీద ఉన్న పిట్టను తన్నుకుపోయినట్టుగా అర్జునుడి బాణం సైంధవుని తలను పైకి తన్నుకుపోయింది. సైంధవ వధ కాగానే కృష్ణ మాయ విచ్ఛిన్నమయ్యింది. సుదర్శన చక్రం తిరిగి శ్రీకృష్ణుణ్ణి చేరుకుంది. ఒక్కసారిగా చీకట్లు అన్నీ తొలగి యథావిధిగా సూర్యుడు ఆకాశంలో ప్రకాశిస్తున్నాడు. ఇది చూసిన కౌరవ ప్రముఖులు ఆశ్చర్యంతో నిర్ఘాంతపోయారు. కోపంతో ఊగిపోతూ అర్జునుడిని చుట్టుముట్టారు. ఇంతలో కృష్ణుడు అర్జునునితో, అర్జున, సైంధవుని తల నేల మీద పడితే ప్రమాదం, వెంటనే దానిని కింద పడకుండా ఆపు అని హెచ్చరించాడు. ఆ మాట విని వెంటనే అర్జునుడు సైంధవుని తల నేల మీద పడకుండా ఒకటి తరువాత ఒకటి బాణాలు ప్రయోగిస్తూ దానిని కింద పడకుండా అలాగే ఆకాశంలో నిలిపాడు. అర్జునుడి బాణాల ధాటికి ఆ తల ఆకాశంలో బంతిలా తిరుగుతూ ఉంది. ఒక పక్క కౌరవ వీరులతో యుద్ధం చేస్తూనే మరో పక్క నుండి సైంధవుని తల నేల మీద పడకుండా ఆపుతున్నాడు అర్జునుడు. కాని దానికి ముగింపు ఏంటో తెలియక, కృష్ణ, ఇలా ఎంతసేపు వీడి తలను ఇలా గాలిలో ఉంచాలి అని అడిగాడు. దానికి శ్రీకృష్ణుడు, అర్జున, సైంధవుని తండ్రి పేరు వృద్ధక్షత్రుడు. ఆయన సింధు దేశపు రాజు. అయితే వృద్ధక్షత్రుడికి వరప్రసాదంగా సైంధవుడు పుట్టాడు. అతడు పుట్టగానే ఆకాశవాణి సైంధవుని తల యుద్ధంలో తుంచబడుతుంది అని పలికింది. అది విన్న వృద్ధక్షత్రుడు, నా కుమారుని తల నేల మీద పడవేసిన వాడి తల ముక్కలవుతుంది అని శపించాడు. ఆ తరువాత ఆయన రాజ్యం వదిలి తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్లిపోయాడు. కాబట్టి ఇప్పుడు నీవు ఈ సైంధవుని తలను అతడి తండ్రి వృద్ధక్షత్రుడి ఒడిలో పడేటట్టు చెయ్యాలి. అది మామూలు బాణాల వల్ల కాదు, ఒక్క పాశుపతాస్త్రం వల్లనే ఇది సాధ్యమవుతుంది. దాని శక్తి అటువంటిది అని అన్నాడు. అది విన్న అర్జునుడు, అది సరే కృష్ణ, కాని ఇప్పుడు ఆ వృద్ధక్షత్రుడు ఎక్కడున్నాడు? నేను పాశుపతాస్త్రం ఏ దిక్కుకి ప్రయోగించాలి అని అడిగాడు. ఆ వృద్ధక్షత్రుడు శమంతక పంచకము సమీపంలో ఉన్న ఓ ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్నాడు. అక్కడికి ప్రయోగించు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అప్పుడు అర్జునుడు తన గాంధీవాన్ని పైకి ఎక్కుపెట్టి మనసులో ఆ పరమేశ్వరుణ్ణి స్మరించి మంత్రం జపించాడు. వెంటనే గాంధీవంలో పాశుపతాస్త్రం ప్రత్యక్షమయ్యింది. దానిని సంధించాడు అర్జునుడు. ఆ అస్త్ర ప్రభావం చేత సైంధవుని తల సరిగ్గా సమంతక పంచకము సమీపంలో ఉన్న ఆశ్రమంలో తపస్సు చేసుకుంటున్న అతని తండ్రి వృద్ధక్షత్రుని ఒడిలో వెళ్లిపడింది. హఠాత్తుగా తన ఒడిలో పడిన మానవ మస్తకాన్ని చూసి కంగారుపడి వెంటనే ఆ తలను తన చేతులతో కిందికి తోశాడు. ఆ తల నేల మీద పడి వృద్ధక్షత్రుని తల పగిలిపోయింది. ఆ విధంగా అతడు ఇచ్చిన శాపము అతడి మరణానికే కారణమయ్యింది. అది చూసి శ్రీకృష్ణుడు అర్జునుడిని ప్రశంసించాడు. కౌరవ సేనలు అన్నీ భయంతో పారిపోయాయి. సైంధవుని తల నేల మీద పడేదాకా అతడి మొండెం అలాగే నిలబడి ఉంది. అతని తల ఎప్పుడైతే భూమి మీద పడిందో సైంధవుని శరీరం కూడా భూమి మీదకు ఒరిగిపోయింది. ఈ వింతను అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయారు. ఆ ప్రకారం శ్రీకృష్ణుని సహాయంతో అర్జునుడు తన ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నాడు. భీమసేనుడు, సాత్యకి సింహనాదాలు చేశారు. దుర్యోధనుడు, కౌరవులు దుఃఖసాగరంలో మునిగిపోయారు. పాండవుల ఆనందానికి అంతే లేకుండా పోయింది. ధర్మరాజైతే సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బయ్యాడు. పాండవ పక్షంలో భేరి, మృదంగ వాయిద్యధ్వనులు చెలరేగి ఆకాశాన్ని తాకాయి అని సంజయుడు ధృతరాష్ట్రుడికి సైంధవ వధ వృత్తాంతాన్ని సవిస్తరంగా వివరించాడు. అది విన్న ధృతరాష్ట్రుడు చింతించి, సంజయ, ఆ తరువాత ఏమైంది? సైంధవుని మరణం చూసి నా కుమారులు ఏం చేశారు అని అడిగాడు. దానికి సంజయుడు ఈ విధంగా చెప్పసాగాడు. సింధురాజు మరణంతో పాండవులలో ఎక్కడా లేని ఉత్సాహం వచ్చి చేరింది. రెట్టించిన పరాక్రమంతో కౌరవ సైన్యం మీద విరుచుకుపడ్డారు. అప్పుడు అశ్వత్థామ, కృపాచార్యుడు అర్జునుణ్ణి ఎదుర్కొన్నారు. అది చూసి అర్జునుడు కూడా వారి మీద శరవర్షం కురిపించాడు. ఆ బాణాల ధాటికి నిలవలేక కృపాచార్యుడు రథంపైనే స్పృహ తప్పి పడిపోయాడు. అది చూసి వెంటనే అప్రమత్తుడైన కృపుని రథసారథి ఆ రథాన్ని వెంటనే ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకుపోయాడు. తన మేనమామ అలా రథంపైన కూలబడడం చూసి అశ్వత్థామ కలవరపడి ఆయన రథాన్ని అనుసరిస్తూ తాను కూడా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే అది చూసి అర్జునుడు దుఃఖించాడు.
తనకు చిన్నతనంలో విద్యాబుద్ధులు నేర్పి పెంచిన ఆచార్యుని మీదనే నేడు బాణాలను వదిలి బాధించవలసి వచ్చినందుకు కుమిలిపోయాడు. అది గమనించిన శ్రీకృష్ణుడు అర్జునుణ్ణి ఓదారుస్తూ, అర్జునా, యుద్ధరంగంలో పోరాటం చేసే వీరుడు ఎటువంటి బంధాలకు మిత్రుత్వానికి లోను కాకూడదు. ఇప్పుడు నీవు నీ బాణాలతో మూర్ఛిల్ల చేసిన కృపాచార్యుడు ప్రస్తుతం నీ గురువు కాదు, శత్రుపక్షపు వీరుడు. ఆయనపై నీవు బాణాలను ప్రయోగించడంలో ఎటువంటి దోషమూ లేదు. కాబట్టి చింతించకు. అసలు ఈ ప్రచండ కౌరవ సైన్యాన్ని ఎదుర్కొనడం ఆ దేవేంద్రునికైనా సాధ్యం కాదు. అటువంటి కౌరవ సేనావాహినిని నీవు ఒంటి చేత్తో జయించావు. సైంధవుణ్ణి చంపి నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకున్నావు. నీ పరాక్రమం మిక్కిలి ప్రశంసనీయం. ఇక కౌరవ పక్షంలో నీకు సరిసమానుడు కర్ణుడు ఒక్కడే. అతడు ఇంద్రుడు ఇచ్చిన శక్తి ఆయుధంతో విర్రవీగుతున్నాడు. ఆ కర్ణుణ్ణి కూడా జయించి ఎనలేని కీర్తి గడించు. నీ శ్రేయస్సు కన్నా నాకు కావలసింది మరేముంది అని అన్నాడు. దానికి అర్జునుడు, అదేమిటి కృష్ణ, అలా అంటావ్? నేను సైంధవుణ్ణి చంపి నా ప్రతిజ్ఞను నెరవేర్చుకోవడం అంతా నీ దయ వలననే కదా. నాకే కాదు, నీ కృప కలిగిన వారికెవరికైనా కార్యసిద్ధి తప్పదు. ఇది సత్యం. ఇందులో నాదేముంది? కేవలం నీవు చెప్పినట్టు చేశాను అని అన్నాడు. దానికి కృష్ణుడు అంటూ చిరునవ్వు నవ్వి, అర్జున, మన కోసం మీ అన్నయ్య ధర్మరాజు ఎదురుచూస్తూ ఉంటాడు. మనం వెంటనే ఆయన దగ్గరకు వెళ్ళాలి అని చెప్పాడు. ఆ తరువాత అర్జునుడు, కృష్ణుడు, భీముడు, సాత్యకి ధర్మరాజు వద్దకు బయలుదేరారు. ఇంతలో సూర్యాస్తమయం అయ్యింది. ఇరుపక్షాల సైన్యాలు యుద్ధం చెయ్యడం ఆపాయి. కాని యుద్ధభూమి నుంచి నిష్క్రమించలేదు. ఎందుకంటే సైంధవుని మరణం పాండవ పక్షంలో ఉత్సాహాన్ని నింపితే కౌరవ పక్షంలో కసిని రగిలించాయి. దాని కారణంగా రాత్రిపూట కూడా యుద్ధం జరిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి సైనికులు యుద్ధభూమిని విడిచిపోకుండా అక్కడే విశ్రాంతి తీసుకోసాగారు. కృష్ణుడు, అర్జునుడు, భీముడు, సాత్యకి ధర్మరాజు వద్దకు చేరుకున్నారు. కృష్ణార్జునులను చూడగానే ధర్మరాజు వారికి ఎదురు వెళ్లి ఇద్దరిని గాఢంగా కౌగిలించుకున్నాడు. కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు రాలగా, అర్జున, నీవు నీ ప్రతిజ్ఞను నెరవేర్చుకుని మళ్లీ నన్ను కలుసుకుంటావని అనుకోలేదు. కాని ఈ మహానుభావుని దయవలన మనం ఈ గండం నుంచి బయటపడ్డాం అని కృష్ణుడి వంక కృతజ్ఞతాభావంతో చూశాడు ధర్మరాజు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మజ, మీరు ధర్మాన్ని నమ్ముకున్నారు. ఆ ధర్మమే మిమ్మల్ని రక్షించింది. సింధురాజు వావి వరసలు మరచి తనకు చెల్లెలు వరసయ్యే ద్రౌపదిని బలాత్కరించాలని ప్రయత్నించాడు. అతడు చేసిన పాపమే అతడి మరణానికి కారణమయ్యింది. నేను కేవలం నిమిత్తమాత్రుడిని అని అన్నాడు. అది విని ధర్మరాజు సంతోషించాడు. ఇంతలో భీముడు, సాత్యకి కూడా వచ్చి ధర్మరాజుకి నమస్కరించారు. యుధిష్ఠరుడు వారిని కూడా ప్రేమగా కౌగిలించుకుని అభినందించాడు. పాండవులు ఈ విధంగా సంతోషసాగరంలో మునిగి తేలుతుంటే మరోపక్క దుర్యోధనుడు మాత్రం కోపంతో ఊగిపోతూ ద్రోణాచార్యుని వద్దకు వెళ్ళాడు. ఆచార్య, ప్రతిరోజు యుద్ధంలో మనం పరాజయం పాలవుతున్నాం. ఆ పాండవులు విజయం సాధిస్తున్నారు. నా తమ్ముళ్లతో సహా ఎంతోమంది కౌరవ వీరులు మరణించారు. ఆ శిఖండి కారణంగా మహాబలవంతుడైన భీష్ముడు ఒళ్లంతా బాణాలు దిగి అంపశయ్య మీద పడి ఉన్నారు. మన పక్షంలోని 7 అక్షౌహిణుల సైన్యం నశించిపోయింది. నేడు సైంధవుడు కూడా మరణించాడు. నా కోసం తమ తమ ప్రాణాలు కూడా లెక్క చేయకుండా యుద్ధానికి వచ్చిన రాజులందరూ వీర స్వర్గం అలంకరించారు. కాని మీకు మాత్రం ఇవేమీ పట్టవు. మీకు అర్జునుడు అత్యంత ప్రియ శిష్యుడు కదా. ఆ కారణంగానే అతడు మీ చేత చిక్కినా కావాలనే మీరు అర్జునుణ్ణి చంపడం లేదు. పైగా వారికి సాయం చేస్తున్నారు. మన పక్షంలో మిగిలిన వీరుడు కర్ణుడు ఒక్కడే. అతడు యుద్ధం చేయగలడేమో గాని కార్యసాధనలో గాని నేర్పుతో యుద్ధం చెయ్యడంలో గాని మీకు ఉన్నంత అనుభవం లేదు. ఉపాయం, అనుభవం రెండూ ఉన్న మీరు మాకు సాయం చెయ్యడం లేదు. ఈ రోజు కర్ణుడు సైంధవుడిని కాపాడడానికి ఎంతగానో ప్రయత్నించాడు. కాని సాధ్యం కాలేదు. కాపాడదగిన మీరు మాత్రం కాపాడలేదు అని అన్నాడు దుర్యోధనుడు. ఆ సూటిపోటి మాటలు ద్రోణాచార్యుని మనసుని ఎంతగానో కలచివేశాయి. కాని ఆ బాధను మనసులోనే అణుచుకోవడానికి ప్రయత్నిస్తూ, దుర్యోధన, నా గుండెలు తూట్లు పొడిచే మాటలతో ఎందుకు నన్ను బాధ పెడుతున్నావు? నేను నీకు ఎప్పుడో చెప్పాను, కృష్ణుడి సాయం ఉన్నంత వరకు అర్జునుడిని జయించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అని. కాని నీవు నా మాటలను వినలేదు. దేవతలకే అజేయుడైన భీష్ముడిని పడగొట్టాడు అర్జునుడు.
నేను నీ వైపు యుద్ధం చేస్తున్నాను అంటే నేనేదో పాండవులను జయిస్తానని కాదు, నా అభిమానమును కాపాడుకోవడానికి, హస్తినాపురి పట్ల నా విశ్వాసాన్ని చూపించడానికి మాత్రమే యుద్ధం చేస్తున్నాను. దుర్యోధన, మీరు ఎన్ని అవమానాలు చేసినా పాండవులు సహించారు. మీరు అడవులకు పంపితే అడవులకు వెళ్లిపోయారు, అజ్ఞాతవాసం చేశారు. తరువాత తమకు రావలసిన అర్ధభాగము కొరకు మిమ్మల్ని ఎన్నో విధాలుగా అర్థించారు. కాని మీరు కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా దానికి నిరాకరించారు. మీరు ఇన్ని అధర్మాలు చేసినా సహిస్తూ మీ వైపు యుద్ధం చేస్తున్నాను అంటే అది నా గౌరవానికే సిగ్గుచేటు. సరే, నేను శకటవ్యూహ ద్వారం వద్ద ఉన్నాను. నీవు, కర్ణుడు, మిగిలిన యోధులు సైంధవుని వద్దనే ఉన్నారు కదా. మీరందరూ కలిసి అతన్ని ఎందుకు రక్షించలేకపోయారు? నీవు వారందరినీ ఎందుకు ఏమీ అనడం లేదు? నన్ను మాత్రమే ఎందుకు నిందిస్తున్నావు? వారు నీకు కావలసిన వారా, లేక నేను నీవాడిని కానా, పరాయివాడినా అని చెప్పి ఒక్క క్షణం మౌనం వహించాడు. ఆ తరువాత ఒక గాఢ నిట్టూర్పు విడిచి, దుర్యోధన, ఇప్పుడు జరిగిపోయిన వాటి గురించి చింతించి ప్రయోజనం లేదు. జరగాల్సిన కార్యం గురించి ఆలోచించు. తరువాతి యుద్ధంలో మీరందరూ వీరోచితంగా పోరాడండి. నేను కూడా నా ప్రాణాలకు తెగించి యుద్ధం చేస్తాను. ఎటువంటి మమతానురాగాలకు లోను కాను. పాండవులను ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టను. నువ్వు మన సైన్యంలో ధైర్య స్థైర్యాలు చెడకుండా వారిని యుద్ధోన్ముఖులను చెయ్యి. వారి మనసుల్లో ఉత్సాహాన్ని నింపు. నీ పరాక్రమం కూడా చూపించు అని అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు మరో మాట మాట్లాడకుండా కర్ణుడి దగ్గరకు వెళ్ళాడు. మిత్రమా కర్ణ, నేడు జరిగిన యుద్ధం చూశావా? గురుద్రోణులు శత్రు దుర్భేద్యమైన శకట వ్యూహాన్ని పన్నారు. కాని అర్జునుడిని, సాత్యకిని అందులోకి సులభంగా విడిచిపెట్టారు. దీనిని బట్టి చూస్తుంటే ఆచార్యుడు ద్రోణుడు మనకు కీడు చేస్తాడని నా అనుమానం. లేకపోతే ఒక్క అర్జునుడు మాత్రమే మనం ఎంతో పటిష్టంగా నిర్మించిన వ్యూహంలోకి ప్రవేశించి సైంధవునికి రక్షణగా ఉన్న రాజులను, వారి వారి సైన్యాలను అంతమొందించి అతడిని ఎలా చంపగలడు? అంటే అర్జునుడి ప్రతాపాన్ని ద్రోణుడు అడ్డుకోలేకపోయాడా? అది నిజమని మనం నమ్మాలా? అసలు గురువుగారు సైంధవుణ్ణి రక్షిస్తానని మాట ఇస్తేనే కదా మనం అతన్ని యుద్ధభూమికి తీసుకువచ్చింది. లేకపోతే అతడి ఇష్టప్రకారం ఎక్కడో ఉండేవాడు కదా. కేవలం సైంధవుణ్ణి రక్షించుకోవడం కోసం మనం ఇంతటి సైన్యాన్ని నష్టపోవలసి ఉండేది కాదు కదా. కర్ణ, గురువుగారికి మనం ఎంత కానివారమో అర్జునుడు అంత కావలసినవాడయ్యాడు. ఇక ఏమనాలి చెప్పు? ఈ సమయంలో మనం ద్రోణుణ్ణి నమ్ముకొని పాండవులతో యుద్ధం చెయ్యడం ఎంతవరకు సమంజసమో నీవే ఆలోచించు అని అన్నాడు. దుర్యోధనుడి మాటలన్నీ సావధానంగా విన్నాడు కర్ణుడు. తరువాత, రారాజా, మనం ఆచార్యుణ్ణి నిందించడం ఎందుకు చెప్పు? ఆయన తన శక్తి కొలదీ యుద్ధం చేస్తూనే ఉన్నారు. కాని అర్జునుడిని చంపలేకపోయారు. ద్రోణాచార్యునికి కూడా అర్జునుడిని చంపడం సాధ్యం కాదు. పాండవులను చంపడానికి నీవు ఎన్ని ప్రయత్నాలు చేశావు? విషం పెట్టావు, లక్క ఇంట్లో పెట్టి కాల్చావు, అడవులకు పంపావు. కాని వారు నాశనం కాలేదు. ఇది విధి విలాసం కాకపోతే మరేమిటి? కాబట్టి సైంధవుడి మరణం అనేది అతడి తలరాత. దానిని ఎవరు మాత్రం మార్చగలరు. కాబట్టి దీని గురించి బాధపడి ధైర్యం కోల్పోవద్దు. మన పని శక్తి వంచన లేకుండా యుద్ధం చెయ్యడమే. ఆ తరువాత ఫలితం దైవ నిర్ణయం అంటూ దుర్యోధనుడికి ధైర్యం చెప్పాడు కర్ణుడు. కర్ణుడి మాటలతో దుర్యోధనుడు కొంత కుదుటపడ్డాడు. కాని అతడిలో ఉన్న కోపం, ఆవేశం ఏమాత్రం తగ్గలేదు. ఈ రోజు జరిగిన సైంధవ వధ తనకు ఘోర పరాభవంగా భావించాడు. దానికి ఎలాగైనా తగిన ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. ప్రస్తుత విజయం కారణంగా ఆ పాండవులు ఎంతో ఆనందంగా ఉన్నారు. కాబట్టి యుద్ధం గురించి అంతగా ఆలోచించరు. వారిని దెబ్బ కొట్టడానికి ఇదే సరైన సమయం అని ఆలోచించి దుర్యోధనుడు వెంటనే యుద్ధ సన్నాహాలు చేశాడు. సూర్యాస్తమయం తరువాత యుద్ధం చెయ్యడం అధర్మమని తెలిసినా ఇప్పుడు అవేమీ ఆలోచించే పరిస్థితిలో అతడు లేడు. తన ధ్యేయమల్లా పాండవులను జయించడం, విజయలక్ష్మి వరించడం. ఇదే భావనతో వెంటనే కౌరవ సేనలను రాత్రి సమయంలో యుద్ధానికి సిద్ధం చేశాడు దుర్యోధనుడు. శంఖాలు, ఢంకాలు మ్రోగించారు. ద్రోణాచార్యుడు కూడా అతడికి ఎదురు చెప్పలేదు. కారణం, ఇంతకు ముందు దుర్యోధనుడు తనతో మాట్లాడిన మాటలు. అయితే కౌరవ పక్షంలో చెలరేగుతున్న సంకేతాలను గమనించారు పాండవులు. కౌరవులు యుద్ధానికి సిద్ధమవుతున్నారని వారికి అర్థమయ్యింది. సూర్యుడు అస్తమించాడు. కాని ఇంకా పూర్తిగా అయితే చీకటి అలుముకోలేదు. ఇదేమిటి అగ్రజ, సూర్యాస్తమయం అయ్యింది కదా, కౌరవులు ఇప్పుడు యుద్ధ సన్నాహాలు చేస్తున్నారేమిటి అని ధర్మరాజును అడిగాడు భీముడు. అప్పుడు శ్రీకృష్ణుడు, భీమా,
అధర్మవర్తనులకు న్యాయ అన్యాయాలతో పనిలేదు. వారు ఆకాంక్షించేదల్లా కేవలం విజయాన్ని మాత్రమే. ఆ విజయం వాళ్ళకి అధర్మం కారణంగానే సంప్రాప్తిస్తుందంటే వారు తప్పక ఆ అధర్మాన్నే ఎంచుకుంటారు. కాబట్టే దుర్యోధనుడు ఈ రాత్రిపూట యుద్ధానికి పూనుకున్నట్టున్నాడు. మనం వెంటనే మన సేనలను యుద్ధానికి సిద్ధం చేయాలి, లేదంటే భారీ సైన్య నష్టం తప్పదు అని హెచ్చరించాడు. దాంతో వెంటనే పాండవ సైన్యంలో కూడా యుద్ధ సన్నాహాలు మొదలయ్యాయి. అలా ఇరుపక్షాల సైన్యాలు యుద్ధానికి సిద్ధపడి మరలా ఒకదానితో ఒకటి తలపడ్డాయి. యుద్ధం మొదలయ్యింది. సైంధవ వధ కారణంగా కలిగిన దుఃఖంతో దుర్యోధనుడు తెగించాడు. ద్రోణుడు, కృపుడు, అశ్వత్థామ వద్దని ఎంత వారిస్తున్నా వినకుండా ఒంటరిగా పాండవుల మీదకు యుద్ధానికి వెళ్ళాడు. తనకు దారిలో అడ్డు వచ్చిన సైనికులు అందరినీ హతమారుస్తూ పాండవులను చేరుకొని భీముడి మీదకు 10 బాణాలను, నకులుడి మీదకు 3, శిఖండి మీదకు 100, దృష్టద్యుమ్నుని మీదకు 70, ఘటోత్కచుని మీదకు 60, ధర్మరాజు, సాత్వికల మీదకు 5 బాణాలను ప్రయోగించి సింహనాదం చేశాడు. దుర్యోధనుడి ధాటికి పాండవ సేనలు అల్లకల్లోలమయ్యాయి. అది చూసి ధర్మరాజు కోపంతో ఊగిపోయాడు. తన ధనస్సు ఎక్కుపెట్టి వరుసగా బాణాలు వదులుతూ దుర్యోధనుడి విల్లు విరిచాడు. అతన్ని స్పృహ కోల్పోయేటట్టు కొట్టాడు. ధర్మరాజు బాణాలకు దుర్యోధనుడు రథంపైనే కోలబడ్డాడు. అది చూసి ఆనందోత్సాహాలతో పాండవ సేనలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. వెంటనే ద్రోణాచార్యుడు వారిని అడ్డుకున్నాడు. ఇంతలో దుర్యోధనుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. తనను స్పృహ కోల్పోయేటట్టు కొట్టిన ధర్మరాజు మీద విరుచుకుపడ్డాడు. కౌరవ సేనలు పాండవ సేనలను ఎదుర్కొన్నాయి. పాండవులు, సాత్యకి, విరాటుడు, ద్రుపదుడు, ఉప పాండవులు మొదలగు వారు అందరూ కలిసి ద్రోణుడిపై శరవర్షం కురిపించారు. ద్రోణుడు, కర్ణుడు ఇరువురు తమ అవిక్ర పరాక్రమాలతో ఒక పక్క నుంచి వారిని ఎదుర్కొంటూ మరో పక్క నుంచి పాండవ సేనలను నాశనం చేస్తున్నారు. ఆ విధంగా ఇరుపక్షాల మధ్య యుద్ధం ఘోరంగా సాగుతూ ఉంది. ద్రోణాచార్యుడు పాండవ పక్షంలో ఉన్న అనేక మంది కేకేయ వీరులను, దృష్టద్యుమ్నుని కుమారులను హతమార్చాడు. అప్పుడు శిబి అనే రాజు ద్రోణాచార్యుణ్ణి ఎదుర్కొన్నాడు. ఆయన రథసారథిని గాయపరిచి మరో 30 బాణాలతో ద్రోణుణ్ణి నొప్పించాడు. అలా చేసినందుకు తనలో తానే పొంగిపోయాడు. తన సారథి వైపు తల తిప్పి చూశావా నా ప్రతాపం అన్నట్టుగా ఒక నవ్వు నవ్వాడు. అంతలోనే ఒక బాణం వేగంగా దూసుకొచ్చి అలా నవ్వుతున్న శిబి మహారాజు తలను తెంచి నేల మీద పడేసింది. అది చూసి నిర్ఘాంతపోయాడు అతడి రథసారథి. ఆ బాణం వేసింది ఎవరా అని ముందుకు చూశాడు. అక్కడ ద్రోణుడు చేతిలో ధనస్సు పట్టుకొని యముడిలా నిలుచొని ఉన్నాడు. ఆయన్ని చూడగానే అతడికి ప్రాణం పోయినట్టయింది. వెంటనే ఆ రథం మీద నుంచి దూకి అక్కడి నుంచి పారిపోయాడు ఆ సారథి. మరోవైపు భానుమంతుని కుమారుడు తన రథాన్ని వేగంగా ముందుకు పోనిస్తూ దారిలో అడ్డంగా వస్తున్న సైనికులను చంపుతూ భీముడి మీదకు రాసాగాడు. అది చూసిన భీమసేనుడు కూడా తన రథాన్ని వేగంగా అతని మీదకు ఉరికించాడు. వారిరువురి రథాలు వేగంగా దూసుకువచ్చి ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఆ దెబ్బకు నేలంతా ఒక్కసారిగా అదిరింది. 2 రథాల యొక్క వెనకటి చక్రాలు గాలిలోకి లేచి మళ్లీ నేలను తాకాయి. భీముడు ఒక్కసారిగా భానుమంతుడి కుమారుడి రథం మీదకు దూకి తన కాలితో అతడి పక్కటెముకల మీద కొట్టాడు. ఆ దెబ్బకు అతడి ఎముకలు విరిగి అక్కడికక్కడే మరణించాడు. అది చూసి పాంచాల సైనికులు సింహనాదాలు చేశారు. వారి జయ జయధ్వానాలు విని సహించలేక కౌరవ పక్షపు యోధుడైన కళింగ రాజకుమారుని సోదరులు ధ్రువుడు, జయరాతుడు అనేవారు భీముడి మీద విరుచుకుపడ్డారు. అది చూసిన భీముడి కళ్ళు రక్తవర్ణాన్ని సంక్రమించుకున్నాయి. ఒక్క ఉదుటున ధ్రువుని రథం మీదకు దూకి ఒకే ఒక్క గుద్దుతో అతన్ని సంహరించాడు. మరో గెంతున జయరాతుని రథం మీదకు వెళ్లి అతడి సారథిని కూడా తుదముట్టించాడు. అది చూసిన కర్ణుడు భీముడి మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కాని భీముడు ఆ శక్తిని అత్యంత లాఘవంగా తన అరచేతుల్లో బంధించి తిరిగి దానిని కర్ణుడి మీదకే విసిరాడు. అది గమనించిన శకుని ఆ శక్తి ఆయుధాన్ని మధ్యలోనే తన బాణాలతో నిర్వీర్యం చేశాడు. ఇంతలో ధృతరాష్ట్రుని కుమారులైన దుర్మధుడు, దుష్కర్ణుడు అనే వాళ్లు భీముడి చెరోవైపు చేరి అతడి మీద దాడి చేశారు. దాంతో కోపించిన భీమసేనుడు వారిద్దరినీ మాంసపు ముద్దలుగా కొట్టి హతమార్చాడు. తన తమ్ముళ్ల మరణం చూసి దుర్యోధనుడు కుమిలిపోయాడు. కాని ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా నిలుచున్నాడు. భీముడి పరాక్రమం ముందు నిలవలేక కౌరవ సేనలు వెనకదారి పట్టాయి.
అప్పుడు ద్రోణాచార్యుడు భీముణ్ణి ఎదుర్కొన్నాడు. ఆయనకు కర్ణుడు మొదలగువారు తోడయ్యారు. వారందరూ కలిసి భీముడి మీద తమ అస్త్ర శస్త్రాలను ప్రయోగించారు. భీముడికి సాయంగా ధర్మరాజు, నకులుడు, సహదేవుడు, ద్రుపదుడు, విరాటుడు, సాత్యకి వచ్చి యుద్ధం చేస్తున్నారు. ఆ ప్రకారం కురుక్షేత్రం 14వ రోజు సూర్యాస్తమయం తరువాత కూడా యుద్ధం కొనసాగుతూ ఉంది. అయితే అప్పుడు కౌరవపక్ష వీరుడైన సోమదత్తుడు తన రథాన్ని సాత్యకికి ఎదురుగా నిలిపి, "ఓ సాత్యకి, ఆగు, ఇప్పుడే నీ అంతు చూస్తాను. ప్రాయోపవేశం చేస్తున్న భూరిశ్రవుని కిరాతకంగా మృగాన్ని చంపినట్టు చంపడం వీరత్వం అనుకుంటున్నావా? అది రాజధర్మమా? ఈరోజు నువ్వు నా చేతుల్లో చచ్చావు" అంటూ సాత్యకి మీదకు దూకాడు. అది విని సాత్యకి అంటూ నవ్వుతూ, "సోమదత్త, భూరిశ్రవుని చంపడం రాజధర్మం కాదని నువ్వంటే నిన్ను చంపి రాజధర్మం అంటే ఏమిటో నిరూపిస్తాను, కాచుకో" అంటూ అతని మీదకు తన బాణాలను సంధించాడు. అలా వారిద్దరూ ఒకరితో ఒకరు తలపడడం చూసి సోమదత్తునికి సాయంగా దుర్యోధనుడు, సాత్యకికి సాయంగా దృష్టద్యుమ్నుడు తమ తమ అపార సేనలతో వచ్చి నిలిచారు. సోమదత్తుడు కొన్ని మెరుపుల్లాంటి బాణాలను సాత్యకి మీద ప్రయోగించాడు. కాని సాత్యకి వాటన్నిటినీ తిప్పికొట్టి తన బాణాలతో సోమదత్తుణ్ణి అలసిపోయేలా కొట్టాడు. ఆ దెబ్బలకు సోమదత్తుడు రథంపైనే మూర్ఛపోయి పడిపోయాడు. వెంటనే అతని రథసారథి ఆ రథాన్ని ఆ ప్రదేశం నుంచి వేరే చోటికి తీసుకుపోయాడు. ఇది గమనించిన అశ్వత్థామ వెంటనే సాత్యకి వైపు తన రథాన్ని పోనిచ్చాడు. కాని దారి మధ్యలో అతడికి ఘటోత్కచుడు అడ్డుగా వచ్చి నిలిచాడు. ఘటోత్కచుడు తన రాక్షస సైన్యంతో సహా వచ్చి అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అప్పుడే కొద్ది కొద్దిగా చీకట్లు అలుముకుంటున్నాయి. అది రాక్షసులకు చాలా అనువైన సమయం. ఆ సమయంలో వారి శక్తి అనేక రెట్లు పెరుగుతుంది. కౌరవ పక్షంలోని మహాయోధులు సైతం ఆ క్షణం ఘటోత్కచుని ముందు నిలవలేకపోయారు. అతన్ని చూడగానే అశ్వత్థామ వెనుక ఉన్న కౌరవ సైన్యం భయంతో పారిపోయింది. కాని అశ్వత్థామ రథచక్రం మాత్రం ఇంచు కూడా వెనక్కి కదల్లేదు. ఆ రాక్షసుడి కళ్ళలోకి సూటిగా చూస్తూ తన ధనస్సు ఎక్కుపెట్టి అతడి గుండెలపై 10 తీవ్రమైన బాణాలతో కొట్టాడు అశ్వత్థామ. ఆ బాణాల దెబ్బలకు ఘటోత్కచుడు 2 అడుగులు వెనక్కి వేశాడు. కాని వెంటనే తన చక్రాయుధాన్ని తీసి అతడి మీదకు విసిరాడు. కాని అశ్వత్థామ ఆ చక్రాయుధాన్ని మధ్యలోనే ముక్కలు చేశాడు. అప్పుడు ఘటోత్కచుని కుమారుడైన అంజన పర్వుడు తన తండ్రికి సాయం చెయ్యాలనుకున్నాడు. వెంటనే అశ్వత్థామ మీదకు ఉరికి అతడిపై శరవర్షం కురిపించాడు. అయితే అశ్వత్థామ ఆ బాణాల నుంచి అత్యంత చాకచక్యంగా తప్పించుకొని అంజన పర్వుని చేతిలోని ధనస్సును విరిచాడు. రథాన్ని మొక్కలు చేశాడు. దాంతో ఆ రాక్షసుడు ఒక కత్తి తీసుకొని రథం మీద నుంచి దూకి అశ్వత్థామ వైపు పరిగెత్తాడు. కాని అశ్వత్థామ అతడి చేతిలోని ఆ కత్తిని కూడా మొక్కలు చేశాడు. అయినా ఆ రాక్షసుడు వెనుదిరగకుండా అలా పరిగెడుతూనే వచ్చి ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరి అశ్వత్థామ మీదకు మాయాశరాలను ప్రయోగించాడు. కాని అశ్వత్థామ ఆ మాయాశరాలు అన్నిటినీ మధ్యలోనే నిర్వీర్యం చేసి ఒకే ఒక్క బాణంతో అంజన పర్వుని తలను ఖండించాడు. దాంతో ఆ రాక్షసుడి తల, మొండెం 2 విడిపడి నేల మీద పడ్డాయి. తన కుమారుని మరణం కల్లారా చూసిన ఘటోత్కచుడు పట్టరాని కోపంతో, ఆవేదనతో ఊగిపోయాడు. నెత్తురు నిండిన కళ్ళతో అశ్వత్థామ వైపు చూస్తూ, "ఓరీ అశ్వత్థామ, ఈ రోజు నా నుంచి నిన్ను ఎవరూ కాపాడలేరు. నిన్ను ఈ క్షణమే చంపి తీరుతాను" అంటూ అతడి మీదకు వెళ్లసాగాడు. దానికి అశ్వత్థామ, "ఘటోత్కచ, నీవు బాలుడవు, నాతో యుద్ధం చేసి నిలవలేవు. నీవు నాకు పుత్ర సమానుడవు. నీపై కోపించి బాణం వెయ్యడానికి నాకు మనసు రావడం లేదు. కాబట్టి వెళ్ళు, వేరెవరితోనైనా యుద్ధం చెయ్యి" అని అన్నాడు. దానికి ఘటోత్కచుడు కోపంగా, "ఆపు నీ వ్యర్థ ప్రలాపనలు. నువ్వెక్కడ నా తండ్రివి? నా తండ్రి భీముడు. నా పుత్రుడిని చంపి నాకు పుత్రశోకం మిగిల్చిన నిన్ను ఇప్పుడే ఈ క్షణమే హతమారుస్తాను" అని చెప్పి తన రాక్షస మాయలను ప్రయోగిస్తూ అశ్వత్థామ మీదకు దూకాడు. కొండ మాదిరి తన మీదకు వస్తున్న ఘటోత్కచుడి మీదకు వజ్రాస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ. దాని నుంచి తప్పించుకోవడానికి ఘటోత్కచుడు వెంటనే మేఘంలా మారిపోయాడు. అశ్వత్థామ వాయువాస్త్రంతో ఆ మేఘాలను చెదరగొట్టాడు. ఆ తరువాత ఘటోత్కచుడు ఒక ఉగ్రమైన ఆకారాన్ని దాల్చాడు. అతడి అనుచరులైన రాక్షసులు కూడా ఘోర రూపాలను ధరించి కౌరవ సైన్యంతో తలపడి అందులోని వారందరినీ చంపసాగాడు.
ఇది చూసి దుర్యోధనుడు భయపడ్డాడు. స్వయంగా తానే ఘటోత్కచునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అప్పుడు అశ్వత్థామ దుర్యోధనుడితో, రారాజా, ఈ రాక్షసునితో యుద్ధం చెయ్యడానికి నువ్వు కావాలా? నేను చాలనా చెప్పు? నువ్వు చూస్తూ ఉండు, ఇప్పుడే వీడి పని పడతాను అని చెప్పి దుర్యోధనుణ్ణి వారించి తానే ఘటోత్కచుణ్ణి ఎదుర్కొన్నాడు. దానికి దుర్యోధనుడు సంతోషించి పక్కనే ఉన్న శకునితో, మామా, ఇక భయం లేదు. అశ్వత్థామ మాట ఇచ్చాడు అంటే ఘటోత్కచుడు అతని సేనలు నిర్మూలించబడినట్టే. వెంటనే విజయం ప్రకటించు. నువ్వు, కృపాచార్యుడు, కర్ణుడు మొదలగు యోధులతో అశ్వత్థామకు తోడుగా వెళ్ళు అని ఆదేశించాడు. దుర్యోధనుడి ఆదేశంతో శకుని తన సైన్యంతో అశ్వత్థామకు సాయంగా వెళ్లాడు. అయితే ఇంతలో ఘటోత్కచుడు కత్తుల వర్షం కురిపించి అశ్వత్థామ చేతిలోని విల్లును విరిచాడు. దాంతో కోపించిన అశ్వత్థామ మరొక విల్లు తీసుకుని ఒకదాని వెంట ఒకటి బాణాలను వదులుతూ రకరకాల దివ్యాస్త్రాలను ప్రయోగిస్తూ ఘటోత్కచుని వెనుక ఉన్న రాక్షస సైన్యాన్ని సర్వనాశనం చెయ్యసాగాడు. అతడి దాటికి వేల కొద్దీ రాక్షసులు మరణించి కుప్పలుగా నేల మీద పడ్డారు. అది చూసి దుర్యోధనుడు అశ్వత్థామను ఎంతగానో కొనియాడాడు. ఆ ప్రకారం అశ్వత్థామ ఘటోత్కచుని సైన్యాన్ని, పాండవ సేనలను చీల్చి చెండాడుతుంటే పాండవ యోధులు దిక్కుతోచక అటూ ఇటూ చూస్తున్నారు. అయితే ఇంతలో ఘటోత్కచుడు ఒక పరిఘను తీసుకుని అశ్వత్థామ మీదకు విసిరాడు. కాని దాన్ని అశ్వత్థామ ఒడుపుగా ఒడిసి పట్టుకుని తిరిగి అతని మీదకే దానిని ప్రయోగించాడు. దాని నుంచి తప్పించుకోవడానికి ఘటోత్కచుడు వెంటనే తన రథం మీద నుంచి పక్కనే ఉన్న దృష్టద్యుమ్నుడి రథం మీదకు దూకాడు. దాంతో ఆ పరిఘ ఘటోత్కచుని సారథిని, అతడి రథాన్ని ముక్కలు ముక్కలు చేసి పడేసింది. ఆ తరువాత ఘటోత్కచుడు, దృష్టద్యుమ్నుడు ఇద్దరూ కలిసి ఒకే రథం మీద నుంచి అశ్వత్థామతో తలపడ్డారు. ఇంతలో భీముడు తన సైన్యంతో వచ్చి వారిని చేరుకున్నాడు. అది చూసిన అశ్వత్థామ వారి ముగ్గురి మీద శరవర్షం కురిపించాడు. అశ్వత్థామ చేసే యుద్ధానికి రణరంగమంతా పీనుగుల పెంటగా మారిపోయింది. ఏనుగులు, గుర్రాల కలేబరాలతో ఆ ప్రదేశమంతా నిండిపోయింది. విరిగిన రథాలు చల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఆ ప్రకారం అశ్వత్థామ ఆ ఒక్కరోజే ఒక అక్షౌహిణి సైన్యాన్ని సంహరించాడు. ఇది చూసి ద్రుపదరాజు కుమారులైన సురధుడు, శత్రుంజయుడు, బలానికుడు, పృషధ్రుడు, జయానికుడు, జయుడు, చంద్రసేనుడు అందరూ కలిసి ఒక్కొమ్మడిగా వచ్చి అశ్వత్థామను ఎదుర్కొన్నారు. అతడి మీద శరవర్షం కురిపించారు. కాని ఆ మరుక్షణంలోనే వారి ప్రాణాలు వారి దేహాల నుంచి దూరమయ్యాయి. అసలు వారు ఎప్పుడు చచ్చారో కూడా తెలియకుండా అశ్వత్థామ వారందరినీ తుదముట్టించాడు. ఆ సన్నివేశం చూసి అశ్వత్థామ దగ్గరకు వెళ్లే సాహసం కూడా ఎవ్వరూ చెయ్యలేదు. కాని ఆ భయాన్ని పక్కనబెట్టి కుంతీభోజుని కుమారులు అతన్ని ఎదుర్కోవడానికి ముందుకు వచ్చారు. కాని అశ్వత్థామ వారందరినీ కూడా ఇంతకు ముందు ద్రుపదరాజు కుమారులను చంపినట్టుగానే చంపి యమపురికి సాగనంపాడు. ఆ తరువాత ఘటోత్కచుని మీదకు కాలదండం మాదిరి ఉన్న ఒక బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం దెబ్బకు ఘటోత్కచుడు రథంపైనే మూర్ఛపోయి పడిపోయాడు. వెంటనే దృష్టద్యుమ్నుడు ఆ రథాన్ని యుద్ధభూమి నుంచి దూరంగా తీసుకుపోయాడు. అది చూసి అశ్వత్థామ సింహనాదం చేశాడు. ఇంతలో ధర్మరాజు, సాత్యకి వచ్చి భీమునితో కలిశారు. ఘటోత్కచుడు మూర్ఛ నుంచి తేరుకొని ఒక మాయారథాన్ని సృష్టించి దానిమీద ఎక్కి మళ్లీ అశ్వత్థామను ఎదుర్కొనే ప్రయత్నం చేశాడు. పాండవ సేనలు అన్నీ దృష్టద్యుమ్నుని నాయకత్వంలో ఒక వ్యూహంగా ఏర్పడి అశ్వత్థామను చుట్టుముట్టాయి. ఇది చూసిన కౌరవ సేనలు సోమదత్తుడిని, బాహ్లికుడిని ముందుంచుకొని అశ్వత్థామకు తోడుగా పాండవ సైన్యంతో తలపడ్డాయి. సాత్యకి సోమదత్తుని మీదకు ఒక చురుకైన బాణాన్ని ప్రయోగిస్తే ఘటోత్కచుడు మద్గర అనే ఆయుధంతో అతడిని కొట్టాడు. ఆ ఇద్దరి వీరుల ఆయుధాల దెబ్బలకు సోమదత్తుడు సోలిపోయాడు. తన కుమారుడు సోమదత్తుడు మూర్ఛపోగానే అతని తండ్రి బాహ్లికుడు సాత్యకితో యుద్ధానికి దిగాడు. కాని మధ్యలో అతడికి భీముడు అడ్డుగా వచ్చి తన బాణాలను అతని మీదకు ప్రయోగించాడు. అప్పుడు బాహ్లికుడు భీముని మీదకు శక్తి అనే ఆయుధాన్ని వదిలాడు. ఆ శక్తి తగలగానే భీముడు ఒక్క నిమిషం స్పృహ కోల్పోయాడు. కాని అంతలోనే తేరుకుని తనను కొట్టిన బాహ్లికునిపై కోపంతో ఊగిపోయాడు. ఇక ఏమాత్రం అతడికి అవకాశం ఇవ్వకుండా తన చేతిలో ఉన్న మద్గరతో అతడి తలపై గట్టిగా మోదాడు. ఆ మద్గర దెబ్బకు బాహ్లికుని తల పగిలిపోయింది. వయసులో పెద్దవాడైన బాహ్లికుడు అక్కడికక్కడే మరణించాడు. పాండవ సైన్యంలో జయ జయధ్వానాలు మిన్నంటుకున్నాయి.
బాహ్లికుని మరణం కల్లారా చూసిన దుర్యోధనుడి తమ్ముళ్ళు 10 మంది భీముణ్ణి చుట్టుముట్టారు. భీముడు ఆ 10 మంది కురు రాకుమారులను 10 బాణాలతో సంహరించాడు. అది చూసి కర్ణుని తమ్ముడు వృకరథుడు అనే వీరుడు తన రథాన్ని భీముడి మీదకు పోనిచ్చాడు. కాని భీముడు అతడు తన దగ్గరకు వచ్చేంత వరకు వేచి ఉండి దగ్గరకు రాగానే ఒకే ఒక దెబ్బతో మట్టి కరిపించాడు. ఆ తరువాత శకుని తమ్ముళ్ళు 12 మంది భీముడితో తలపడ్డారు. కాని భీముడు వారిని కూడా అవలేలగా జయించి సంహరించాడు. ఆ ప్రకారం భీముని పరాక్రమానికి ఎదురు లేకుండా పోయింది. భీముని కంటబడ్డ శత్రుసేనలు ఎవ్వరూ ప్రాణాలతో బయటపడడం లేదు. దాంతో ఇలా అయితే పని కాదనుకొని తిగర్త, సోరసేన, వసాతి, మాలవ, బాహ్లిక దేశాల సైన్యాలు అన్నీ కలిసి మూకుమ్మడిగా వచ్చి భీముణ్ణి నలుదిక్కుల నుంచి చుట్టుముట్టాయి. ఇది చూసిన ధర్మరాజు తన సైన్యంతో భీమునికి సాయంగా వచ్చాడు. భీముడు, ధర్మరాజు ఇద్దరూ కలిసి కౌరవ సేనలను నాశనం చెయ్యసాగారు. అది చూసిన దుర్యోధనుడు వెంటనే ద్రోణుని వద్దకు వెళ్లి వారిని అడ్డగించమని ప్రార్థించాడు. దాంతో ద్రోణాచార్యుడు తన రథాన్ని ధర్మరాజు, భీమసేనుల వైపు పోనిచ్చాడు. ఆ ధర్మరాజు మీద తన దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. కాని ధర్మరాజు వాటన్నింటినీ సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ద్రోణుడు ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు కూడా అదే అస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ 2 అస్త్రాలు ఒకదానితో ఒకటి ఢీకొని నిర్వీర్యమయ్యాయి. ఈసారి ద్రోణుడు ధర్మరాజుపైకి బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు. ధర్మరాజు కూడా తిరిగి అదే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి ద్రోణుడు సంధించిన బ్రహ్మాస్త్రాన్ని నాశనం చేశాడు. ఇంతలో దుష్టద్యుమ్నుడు అక్కడికి వచ్చి ద్రోణాచార్యుని మీదకు దూకాడు. కాని ఆయన అతడిని పట్టించుకోకుండా పాంచాల సేనలను ధ్వంసం చేస్తున్నాడు. అది చూసిన భీమార్జునులు ద్రోణుని మీదకు యుద్ధానికి వచ్చారు. అప్పుడే మత్స్య, కేకేయ సైన్యాలు కూడా కలిసి కౌరవ సేనలను చుట్టుముట్టాయి. అది చూసిన దుర్యోధనుడు స్వయంగా తానే రంగంలోకి దిగాడు. తన రథాన్ని అర్జునుడి మీదకు నడిపించాడు. అప్పుడు కృపాచార్యుడు వెంటనే అశ్వత్థామ దగ్గరకు వెళ్లి, నాయనా అశ్వత్థామ, అటు చూడు, రారాజు దుర్యోధనుడు ఒంటరిగా భీమార్జునులపైకి యుద్ధానికి పోతున్నాడు. అతడు వారికి పట్టుబడతాడు. నువ్వు, నేను ఇక్కడ ఉండి కూడా దుర్యోధనుణ్ణి కాపాడుకోలేకపోయాం అన్న అపకీర్తిని మూటకట్టుకోకూడదు. కాబట్టి నీవు వెంటనే వెళ్లి రారాజుని రక్షించు అని చెప్పాడు. అశ్వత్థామ దానికి ఊకొట్టి వెంటనే దుర్యోధనుడి వద్దకు వెళ్లాడు. రారాజా, మీకెందుకు ఈ అనవసరమైన శ్రమ? నేను ఉన్నాను కదా, నేను అర్జునుడితో యుద్ధం చేసి మన సేనలను రక్షిస్తాను, మీరు వెనక్కి వెళ్ళండి అని చెప్పాడు. దానికి దుర్యోధనుడు, గురుపుత్ర, నీకు నీ తండ్రికి ఆ అర్జునుడంటే వల్ల మాలిన ప్రేమ. మీరు అతడితో మనసు పెట్టి యుద్ధం చెయ్యరు, వాడిని చంపరు. ఇప్పటికే నా తమ్ముడు, నా సేనలు నశించాయి. ఇక నాకు మీ మీద నమ్మకం లేదు. మీరు పాండవుల వంక రావద్దు. నేనే స్వయంగా వారితో యుద్ధం చేసి తాడో పేడో తేల్చుకుంటాను. మీరు మిగిలిన పాండవ సైన్యంతో యుద్ధం చేయండి అని అన్నాడు. అది విన్న అశ్వత్థామ, దుర్యోధన, ఏం మాట్లాడుతున్నావు నీవు? నాకు నా తండ్రికి అర్జునుడంటే అభిమానం ఉన్నమాట వాస్తవమే. కాని ఒక్కసారి యుద్ధరంగంలోకి ప్రవేశించిన తరువాత బంధుత్వాలకు, మిత్రుత్వాలకు, అభిమానాలకు తావు లేదుగాక లేదు. అయినా దుర్యోధన, నేను, నా తండ్రి ఎన్నోసార్లు యుద్ధం చెయ్యడం నీవు చూశావు కదా. మేము మా ఒళ్ళు దాచుకోకుండా యుద్ధం చేస్తాం. కాని అది నీవు నమ్మడం లేదు. ఎందుకంటే నీవు మమ్మల్నే కాదు, ఎవ్వరినీ నమ్మవు. అసలు నిన్ను నువ్వే నమ్మవు. సరే, ఇప్పుడు అవన్నీ ఎందుకుగాని, నేను శత్రు సైన్యంలోకి ప్రవేశిస్తున్నా. పాంచాల వీరులైన దుష్టద్యుమ్నుడు, అతని సైన్యాన్ని పారద్రోలుతాను అంటూ దుర్యోధనుణ్ణి దాటుకొని పాండవ సేనలోకి ప్రవేశించాడు అశ్వత్థామ. అది గమనించిన కేకేయ, పాంచాల సైన్యాలు అశ్వత్థామను చుట్టుముట్టాయి. అప్పుడు అశ్వత్థామ వారిపైన బాణవర్షం కురిపించాడు. అతడి బాణాల ధాటికి తట్టుకోలేక పాంచాల సైన్యం వెనక్కు పారిపోసాగింది. అది చూసి దుష్టద్యుమ్నుడు అక్కడకు వచ్చి, ఓ అశ్వత్థామ, నేను ఎవరో తెలుసు కదా. నీ తండ్రిని చంపడానికి పుట్టిన వరప్రసాదిని. అయితే నీ తండ్రి కంటే ముందు నీ చావు రాసిపెట్టినట్టుంది. అందుకే నాకు ఎదురుపడ్డావు. ఇప్పుడే నిన్ను వధిస్తాను అంటూ అశ్వత్థామ మీదకు దూకాడు. దానికి అశ్వత్థామ, దృష్టద్యుమ్న,
ముందు నీ పగటి కలలు కనడం మానుకో. నువ్వు నన్ను నా తండ్రిని చంపుతావా? ఆ విషయం తరువాత ఆలోచిద్దువు గాని ముందు నా బాణాలకు బలి కాకుండా నిన్ను నువ్వు కాపాడుకో చూద్దాం అని చెప్పి తన ధనస్సు ఎక్కుపెట్టి దృష్టద్యుమ్నునిపై ఏకధాటిగా బాణాలను కురిపించాడు అశ్వత్థామ. అశ్వత్థామ వేసే ఒక్కొక్క బాణం ఒక్కో యమపాశం మాదిరి దూసుకు వెళ్లి దృష్టద్యుమ్నుని చుట్టూ ఉన్న 100 మంది రక్షక భటులను 200 మంది అశ్విక సైన్యాన్ని చంపివేశాయి. అంతేకాకుండా అతడి రథసారథి కూడా చనిపోయాడు. తన చుట్టూ ఉన్న సైన్యం క్షణాలలో నాశనం కావడం చూసి దృష్టద్యుమ్నుడు ఆశ్చర్యపోయాడు. అది చూసి దుర్యోధనుడు ఎంతో సంతోషించాడు. అప్పుడు అశ్వత్థామకు ఎదురు నిలచి యుద్ధం చేసే సాహసం ఎవ్వరూ చెయ్యలేదు. పాంచాల సైనికులు చల్లా చెదురైపోయారు. ఇది చూసిన ధర్మరాజు, భీముడు, అర్జునుడు తమ తమ సేనలతో దృష్టద్యుమ్నునికి సాయంగా వచ్చారు. దుర్యోధనుడు కూడా ద్రోణాచార్యుణ్ణి తీసుకుని అశ్వత్థామకు సాయంగా నిలిచాడు. ఇరుపక్షాల మధ్య యుద్ధం ఘోరంగా సాగుతోంది. అర్జునుడు తన వెడల్పాటి బాణాలతో మగధ, మద్ర, వంగదేశపు సైన్యాలను నాశనం చేస్తున్నాడు. భీముడు అంబస్ట, సిబి దేశ సైనికులను తొదముట్టించాడు. అది చూసిన ద్రోణాచార్యుడి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే వాయువ్యాస్త్రాన్ని సంధించాడు. ఆ అస్త్ర దాటికి పాండవ సేనలు పెనుగాలికి ఎండుటాకులు ఎగిరిపోయినట్టు చల్లాచెదురైపోయాయి. అది చూసిన అర్జునుడు, భీముడు ద్రోణునికి చెరో పక్క చేరి ఆయనను శరవర్షంతో ముంచెత్తారు. కాని దానికి ద్రోణుడు ఏమాత్రం చెదరక బెదరక తన అస్త్ర శస్త్రాలతో వారిని ఎదుర్కొంటున్నాడు. అప్పుడే ఆయనకు సోమదత్తుడు తోడయ్యాడు. ద్రోణాచార్యుడికి ఏమాత్రం తీసిపోకుండా తాను కూడా పాండవ సేనలను నిర్మూలిస్తున్నాడు. అప్పుడు సాత్యకి అతడి మీదకు యుద్ధానికి వచ్చాడు. కాని సోమదత్తుడు ఊహించని విధంగా ఒకే ఒక్క బాణంతో సాత్యకి వింటిని విరిచాడు. అంతేకాకుండా మరో 35 చురుకైన బాణాలను అతడి మీదకు ప్రయోగించాడు. అయితే తన మీదకు దూసుకు వస్తున్న ఆ బాణాల నుంచి తప్పించుకొని మరొక విల్లును అందుకున్నాడు సాత్యకి. ముందుగా సోమదత్తుని రథకేతనాన్ని కూల్చాడు. ఆ తరువాత అతని ధనస్సును 2గా మొక్కలు చేశాడు. అప్పుడు సోమదత్తుడు వెంటనే వేరొక ధనస్సును పుచ్చుకున్నాడు. అది చూసి ఘటోత్కచుడు కూడా సాత్యకి పక్కనే చేరి సోమదత్తుని మీదకు తన పరిఘను విసిరాడు. కాని సోమదత్తుడు దానిని మధ్యలోనే ధ్వంసం చేశాడు. ఇక ఆ యుద్ధాన్ని ఇంకా ఎక్కువసేపు కొనసాగించడం మంచిది కాదనుకొని సాత్యకి ఒక్కసారిగా విజృంభించాడు. సోమదత్తునికి అసలు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఒకటి వెంట ఒకటి బాణాలను వదులుతూ అతని గుర్రాలను, సారథిని వధించాడు. చివరిగా ఒక సూదైన బాణంతో అతని తలను ఖండించాడు. సోమదత్తుని మరణం చూసిన కౌరవ సేనలు ఒక్కుమ్మడిగా సాత్యకి మీదకు దూకాయి. అప్పుడు ధర్మరాజు అతనిని అక్కడి నుంచి తప్పించాడు. కాని ద్రోణాచార్యుడు ఊరుకోలేదు. ధర్మరాజుని అడ్డగించి నిప్పు కణికల్లాంటి బాణాలతో అతడి చేతిలోని ధనస్సును, రథంపై ఉన్న కేతనాన్ని ఖండించాడు. అతని శరీరమంతా తునాతునకలయ్యేలా కొట్టాడు. దాంతో ధర్మరాజు ఒక్కసారిగా ఉగ్రుడైపోయాడు. తన ముందు ఉన్నది తన గురువు ద్రోణాచార్యుడు అన్న విషయం మర్చిపోయాడు. వెంటనే మరొక విల్లు అందుకొని ద్రోణుడు తన మీదకు ఎన్నైతే బాణాలను ప్రయోగించాడో అంతకు రెట్టింపు బాణాలను ఆయన శరీరంలోకి దించాడు. ఆ బాణాల దెబ్బలకు ద్రోణుడు రథంపైనే మూర్ఛిల్లాడు. కాని అంతలోనే తేరుకొని మరలా విజృంభించాడు. ధర్మరాజు మీదకు వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించాడు. అప్పుడు ధర్మరాజు కూడా వాయువ్యాస్త్రాన్ని ప్రయోగించి దానిని నిర్వీర్యం చేశాడు. తిరిగి ద్రోణుడి మీద బాణవర్షం కురిపించాడు. అది చూసిన శ్రీకృష్ణుడు వెంటనే అక్కడికి వెళ్లి, ధర్మజ, నిన్ను పట్టుకొని దుర్యోధనుడికి అప్పగిస్తానని ద్రోణుడు చేసిన ప్రతిజ్ఞను మర్చిపోయావా? ఆయనతో యుద్ధం చేస్తున్నావు. ఇది ఏమాత్రం మంచిది కాదు. వెంటనే ఇక్కడి నుంచి తప్పుకో. అదిగో అక్కడ భీముడు కౌరవ సేనలతో పోరాడుతున్నాడు. అతడికి సాయంగా వెళ్ళు అని అన్నాడు. కృష్ణుడి మాట ప్రకారం ధర్మరాజు ద్రోణుణ్ణి విడిచి భీముడి వద్దకు చేరుకున్నాడు. ధర్మరాజు, భీముడు, దృష్టద్యుమ్నుడు, సాత్యకి కలిసి కౌరవ సేనలను తురుమాడుతుంటే ద్రోణుడు, కర్ణుడు, కృపాచార్యుడు వారిని ఎదుర్కొంటున్నారు. అయితే సూర్యుడు అస్తమించి చాలా సమయమయ్యింది. చీకట్లు బాగా అలుముకున్నాయి. యుద్ధభూమిలో సైనికులు ఎవ్వరికీ కళ్ళు కనిపించడం లేదు. అది గమనించిన ద్రోణాచార్యుడు అప్పటికప్పుడు ఒక వ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహానికి 2 పక్కల అశ్వత్థామను, శకునిని నిలిపి మధ్యలో శల్యుడిని ఉంచాడు.
దుర్యోధనుడు ఆ వ్యూహమంతా కలియ తిరుగుతూ పర్యవేక్షిస్తున్నాడు. తన సైనికులు అందరినీ దివిటీలు పట్టుకోమని ఆజ్ఞాపించాడు. వెంటనే కౌరవ పక్షంలో అందరికీ దివిటీలు అందించారు. రథానికి 5, ఏనుగుకి 3, అశ్వానికి 1 చొప్పున దివిటీలను అందించారు. అంతేకాకుండా ఆ వ్యూహానికి ముందు భాగంలో దివిటీలు పట్టుకున్న సైనికులు బారులు తీరారు. ఇటు పాండవ సైన్యంలో కూడా అదే ప్రకారం చేశారు. కాకపోతే రథానికి 10, ఏనుగుకి 7, అశ్వానికి 2 చొప్పున దివిటీలను పంచారు. అయితే అప్పుడు దుర్యోధనుడు తన సోదరులను పిలిచి, సోదరులారా, మీరు శల్యుడు, కృతవర్మ మొదలగువారు అందరూ కలిసి దృష్టద్యుమ్నుడు ద్రోణుడి వద్దకు రాకుండా అడ్డగించండి. కర్ణుడు దృష్టద్యుమ్నునితో యుద్ధం చేస్తాడు. మొదట వీడిని చంపి ఆ తరువాత అర్జునుడిని జయిస్తాడు. నేను భీముడితో యుద్ధం చేసి గెలుస్తాను అని చెప్పి తన సేనలను కదలమని చేత్తో సైగ చేశాడు. అలా ఆ కారు చీకట్లలో కూడా తమ శౌర్య పరాక్రమాలనే ప్రకాశంగా చేసుకుని ఇరుపక్షాల వీరులు ఒకరితో ఒకరు ఘోరంగా తలపడుతున్నారు. అప్పుడు ద్రోణాచార్యుడు సోమక సైన్యంతో యుద్ధం చేసి వారందరినీ హతమార్చాడు. అది చూసిన దృష్టద్యుమ్నుడు తన రథాన్ని ద్రోణుడి మీదకు నడిపించాడు. ఆయనతో ముఖాముఖి తలపడ్డాడు. మరోవైపు కృతవర్మ, ధర్మరాజుల మధ్య యుద్ధం ఘోరంగా జరుగుతూ ఉంది. కృతవర్మ ధర్మరాజు చేతిలోని విల్లును విరిచాడు. అప్పుడు ధర్మరాజు వెంటనే వేరొక ధనస్సుని పుచ్చుకొని కృతవర్మ చేతిలోని విల్లును కూడా విరగ్గొట్టాడు. అంతేకాకుండా అతడి మీదకు భయంకరమైన శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. ఆ శక్తి ఆయుధం కృతవర్మ చేతిని చీల్చివేసింది. దాంతో కోపించిన కృతవర్మ ఒక్కసారిగా ధర్మరాజు మీద విరుచుకుపడ్డాడు. శరవేగంగా మరొక ధనస్సును తీసుకుని తన బాణ పరంపరతో అతడి సారథిని, గుర్రాలను చంపాడు. అప్పుడు ధర్మరాజు తోమరము అనే ఆయుధాన్ని తీసుకున్నాడు. కాని కృతవర్మ ఆ ఆయుధాన్ని కూడా మొక్కలు చేశాడు. ఇంకా అనేక శక్తివంతమైన బాణాలను ప్రయోగించి ధర్మరాజు కవచం పగిలిపోయేటట్టు కొట్టాడు. దాంతో కృతవర్మతో యుద్ధం చెయ్యలేక ధర్మరాజు యుద్ధభూమి నుంచి తొలగిపోయాడు. ఘటోత్కచుడు అశ్వత్థామతో యుద్ధం చేస్తున్నాడు. 10 పటిష్టమైన బాణాలతో అతడి గుండెల మీద కొట్టాడు. ఆ బాణాల దెబ్బలకు అశ్వత్థామ శరీరం తూలిపోయింది. కొంతసేపు స్పృహ కోల్పోయాడు. కాని వెంటనే తేరుకొని తన బాణవర్షంతో ఘటోత్కచుడిని ముంచెత్తాడు. అశ్వత్థామ వదిలిన బాణాలు ఘటోత్కచుని శరీరమంతా దిగబడి అతడు సొమ్మసిల్లిపోయాడు. వెంటనే అప్రమత్తుడైన ఘటోత్కచుని రథసారథి ఆ రథాన్ని అక్కడి నుండి దూరంగా తీసుకుపోయాడు. ఇంకొక చోట దుర్యోధనుడు, భీముడు 2 కొదమ సింహాల మాదిరి పోరాడుతున్నారు. భీముడు దుర్యోధనుడి ధనస్సుని మొక్కలు చేసి కేతనాన్ని ఖండించాడు. అంతేకాకుండా అతడి శరీరమంతా తూట్లు పడేటట్టు కొట్టాడు. వెంటనే దుర్యోధనుడు ఇంకొక ధనస్సుని పుచ్చుకొని భీముడి మీదకు బాణాలను సంధించాడు. కాని భీముడు ఆ బాణాలు అన్నింటినీ మధ్యలోనే ఖండించి ఒకటి తరువాత ఒకటిగా దుర్యోధనుడు పట్టుకున్న 4 ధనస్సులను నాశనం చేశాడు. దుర్యోధనుడు ధనస్సును అందుకోవడం, దానిని భీముడు విరగ్గొట్టడం ఇదే పనిగా కొనసాగుతూ ఉంది. అలా వారిద్దరూ ఒకరితో ఒకరు ఘోరంగా తలపడుతున్నారు. ఇంకొక వైపు సహదేవుడు కర్ణుడిని ఎదుర్కొన్నాడు. అతడి మీదకు 9 బాణాలను ప్రయోగించాడు. అయితే కర్ణుడు వాటన్నిటినీ అతి సునాయాసంగా నిర్వీర్యం చేసి 100 బాణాలతో సహదేవుని మర్మస్థానాలలో దాడి చేశాడు. అంతేకాకుండా అతడి చేతిలోని ధనస్సుని మొక్కలు చేసి సారథిని, గుర్రాలను హతమార్చాడు. దాంతో సహదేవుడు నిస్సహాయుడయ్యాడు. అయినా సరే వెనక్కి తగ్గకుండా కత్తి, డాలు అందుకున్నాడు. కాని కర్ణుడు వాటినీ మొక్కలు చేశాడు. అప్పుడు సహదేవుడు తన గద ఆయుధాన్ని కర్ణుడి మీదకు విసిరాడు. కర్ణుడు ఆ గదను తన బాణాలతో పిండి చేసి పారేశాడు. తరువాత శక్తి అస్త్రాన్ని ప్రయోగించాడు సహదేవుడు. ఆ శక్తిని కూడా కర్ణుడు నిర్వీర్యం చేశాడు. ఇక తాను ప్రయోగించడానికి సహదేవుని దగ్గర ఏ ఆయుధాలు మిగలలేదు. దాంతో తన రథచక్రాన్ని పెకిలించి దానిని కర్ణుడి మీదకు విసిరాడు. కాని ఆ చక్రాయుధం కూడా కర్ణుడి బాణాల ముందు నిలవలేకపోయింది. దాంతో వేరే గత్యంతరం లేక సహదేవుడు యుద్ధభూమి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. అప్పుడు కర్ణుడు అతన్ని వెంబడించి పట్టుకొని సంహరించడానికి తన ఖడ్గాన్ని పైకెత్తాడు. కాని అంతలోనే కర్ణుడికి ఒక్క అర్జునుడిని తప్ప మిగిలిన పాండవులెవరినీ చంపనని కుంతీదేవికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చింది. దాంతో సహదేవుడిని వధించాలనే ప్రయత్నాన్ని విరమించుకుని ఎత్తిన ఖడ్గాన్ని కిందికి దించాడు కర్ణుడు. కాని
సహదేవా, నీ బలము ఎదుటివారి బలము ఏంటో తెలుసుకొని యుద్ధం చెయ్యి. నీకంటే బలవంతులతో యుద్ధం చెయ్యడం అవివేకం. నాకు సరిజోడు అర్జునుడు. నిన్ను చంపి అపకీర్తి మూటగట్టుకోవడం తప్పితే నాకు వేరే ప్రయోజనం లేదు. కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను. ఇంకొకసారి నా కంటికి కనిపించకు, పో అంటూ అవమానించి వదిలిపెట్టాడు. కర్ణుడి మాటలకు సహదేవుడు అవమాన భారంతో కుమిలిపోతూ ఇంకొక రథం ఎక్కి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోపక్క శల్యుడు విరాటునితో యుద్ధం చేస్తున్నాడు. శల్యుడు విరాటుని రథ అశ్వాలను చంపాడు. అప్పుడు విరాటుడు అతడిపై శరవర్షం కురిపించాడు. విరాటుని తమ్ముడు శతానీకుడు అన్నకు తోడుగా వచ్చాడు. విరాటుడిని తన రథం మీద ఎక్కించుకుని శల్యుణ్ణి ఎదుర్కొన్నాడు. కాని శల్యుడి బల పరాక్రమాల ముందు అతడు ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఒకే ఒక్క బాణంతో శతానీకుడిని సంహరించాడు శల్యుడు. తన తమ్ముడి చావు కల్లారా చూసిన విరాటుడికి లోపల భయం పట్టుకుంది. కాని అది బయటకు తెలియనేయకుండా శల్యునితో యుద్ధం చేస్తున్నాడు. యుద్ధంలో మన ఓటమికి కారణం మరణం కాదు, మరణానికి గురించిన భయం. విరాటునిలో ఎప్పుడైతే ఆ భయం ఆవహించిందో అప్పుడే అతడు ఓడిపోయాడు. శల్యుడు వేసే బాణాల దాటికి తట్టుకోలేక మూర్ఛపోయి పడిపోయాడు. వెంటనే అతని రథసారథి ఆ రథాన్ని రణరంగం నుంచి దూరంగా తీసుకుపోయాడు. విరాటుడు ఓడిపోగానే అతడి సైన్యం కూడా శల్యుణ్ణి ఎదిరించి పోరాడలేక పక్కకు తొలగిపోయింది. అది చూసిన అర్జునుడు పరుగు పరుగున అక్కడికి వచ్చి తమ సేనలు పారిపోకుండా ఆపాడు. వారికి అండగా నిలచి శల్యునితో యుద్ధం చెయ్యసాగాడు. ఇంకోవైపు ద్రుపదుడు కర్ణుడి కుమారుడైన వృషసేనుడితో యుద్ధం చేస్తున్నాడు. కాని ద్రుపదుడి మీద వృషసేనుడిదే పైచెయ్యిగా ఉంది. తమ మహారాజు నిస్సహాయత చూసి పాంచాల సేనలు అన్నీ ద్రుపదునికి ముందు నిలచి కర్ణ కుమారునితో యుద్ధానికి దిగాయి. కాని వృషసేనుడు కురిపించే శరవర్షానికి తట్టుకోలేక పారిపోయాయి. మరోవైపు ధర్మరాజు కుమారుడైన ప్రతివింధ్యుడు దుశ్శాసనుడితో యుద్ధం చేస్తున్నాడు. దుశ్శాసనుడు ప్రతివింధ్యుని కేతనాన్ని ధనస్సును విరగ్గొట్టాడు. సారథిని గుర్రాలను చంపాడు. అప్పుడు అతని సోదరులైన ఉపపాండవులు ప్రతివింధ్యునికి తోడుగా వచ్చి దుశ్శాసనుడిని ఎదుర్కొన్నారు. నకులుడు శకునితో యుద్ధం చేస్తున్నాడు. శకుని ఒక పదునైన బాణంతో నకులుడిని మూర్ఛపోయేటట్టు కొట్టాడు. నకులుడు వెంటనే తేరుకొని తిరిగి శకుని మీద బాణాలను ప్రయోగించి అతడి రథకేతనాన్ని ధనస్సును నాశనం చేశాడు. మరికొన్ని సూదిలాంటి బాణాలను శకుని తొడలలోకి దింపి అతడిని కదలకుండా చేశాడు. ఇక నకులుడితో యుద్ధం చేయలేక శకుని తన రథాన్ని వేరే దిక్కుకి పోనించి పారిపోయాడు. కృపాచార్యుడు శిఖండితో యుద్ధం చేస్తున్నాడు. శిఖండి కృపాచార్యుని చేతిలోని విల్లును విరగ్గొట్టాడు. అప్పుడు వెంటనే ఆయన మరొక ధనస్సుని అందుకుని శిఖండి మీదకు శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కాని శిఖండి దానిని నిర్వీర్యం చేశాడు. అయితే అంతలోనే కృపుడు మరొక దృఢమైన బాణంతో అతడి గుండెల మీద కొట్టాడు. ఆ దెబ్బకు శిఖండి లేవలేని విధంగా రథం పైన పడిపోయాడు. అప్పుడు కృపాచార్యుడు అతన్ని చంపుదామని మరొక బాణం ప్రయోగించగా ఇంతలోనే పాంచాల వీరులు శిఖండికి అడ్డువచ్చి కృపాచార్యునితో యుద్ధానికి దిగారు. రథసారథి శిఖండి రథాన్ని అక్కడి నుంచి పక్కకు తప్పించాడు. కాగడాల వెలుగులో ఆనాటి యుద్ధం ఎంతో రసవత్తరంగా కొనసాగింది. దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుని మీదకు 5 బాణాలను సంధించాడు. కాని ద్రోణుడు వాటి నుంచి తప్పించుకుని తిరిగి అతడి చేతిలోని ధనస్సుని విరగ్గొట్టాడు. అప్పుడు వెంటనే దృష్టద్యుమ్నుడు మరొక ధనస్సుని తీసుకుని ద్రోణుడిపై అగ్ని బాణాన్ని సంధించాడు. అది చూసిన కర్ణుడు తన బాణాలతో ఆ అగ్ని బాణాన్ని మధ్యలోనే నాశనం చేశాడు. ఇంతలో దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శల్యుడు కూడా అక్కడికి వచ్చి చేరారు. వారందరితో దృష్టద్యుమ్నుడు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. అదే సమయంలో ద్రుమసేనుడు అనే వీరుడు కర్ణుడి మీదకు వచ్చాడు. కాని కర్ణుడు ఒకే ఒక్క బాణంతో అతడిని అంతమొందించాడు. అది చూసి దృష్టద్యుమ్నుడు కోపంతో ఊగిపోయాడు. ఒక పదునైన బాణంతో కర్ణుడి విల్లు విరిచాడు. అప్పుడు కర్ణుడు వెంటనే వేరొక విల్లు తీసుకుని దృష్టద్యుమ్నుడిని ఎదుర్కొన్నాడు. ఇంతలో సాత్యకి దృష్టద్యుమ్నుడికి సాయంగా వచ్చి కర్ణుడితో తలపడ్డాడు.
అది చూసిన కర్ణుడి కుమారుడు వృషసేనుడు తన బాణాలను సాత్యకి మీదకు మరలించాడు. అప్పుడు సాత్యకి ఒకే ఒక్క బాణంతో వృషసేనుణ్ణి మూర్ఛపోయేటట్టు కొట్టాడు. అది చూసి కర్ణుడు తన కుమారుడు మరణించాడని అనుకుని ఎంతగానో బాధపడ్డాడు. సాత్యకి మీద కోపంతో ఒక్కసారిగా అతడి మీద శరవర్షం కురిపించాడు. ఇంతలో వృషసేనుడు మూర్ఛ నుంచి తేరుకున్నాడు. మరలా తన తండ్రితో కలిసి సాత్యకిని ఎదుర్కొన్నాడు. వృషసేనుడు తిరిగి లేవడంతో అతడు చావలేదని తెలిసి కర్ణుడు మరెంతగానో సంతోషించాడు. ఒక్కసారిగా విజృంభించి పాండవ సేనల మీద పడ్డాడు. తన అస్త్ర శస్త్రాలతో వారిని నాశనం చేయసాగాడు. దొరికిన వారిని దొరికినట్టు చంపుతున్నాడు. ఆ సమయంలో కర్ణుణ్ణి ఎదుర్కొనేవారే లేకపోయారు. అది చూసిన ధర్మరాజు అర్జునునితో, అర్జున, చూశావా కర్ణుని పరాక్రమం? ఈ అర్ధరాత్రిలో మధ్యందిన మార్తాండుని మాదిరి వెలిగిపోతున్నాడు. మనం ఊరుకుంటే ఈరోజే కర్ణుడు పాండవులను హతమార్చేటట్టు ఉన్నాడు. అతనిని ఆపే మార్గం ఆలోచించు అని అన్నాడు. అది విన్న అర్జునుడు శ్రీకృష్ణునితో, కృష్ణ, అన్న ధర్మజుడు మన సేనలు పారిపోవడం చూసి భయపడుతున్నారు. ఒక పక్క కర్ణుడు, మరో పక్క ద్రోణుడు మన సేనలను సర్వనాశనం చేస్తున్నారు. ముందు నేను కర్ణుణ్ణి ఎదుర్కొంటాను, తరువాత ద్రోణుని సంగతి చూద్దాం. మన రథాన్ని కర్ణుడి మీదకు పోనివ్వు అని అన్నాడు. అయితే దానికి శ్రీకృష్ణుడు, అర్జున, రాత్రి సమయంలో రాక్షసులకు బలం ఎక్కువ కదా, కాబట్టి నువ్వు ఘటోత్కచుణ్ణి కర్ణుడి మీదకు పంపు. అతడు మాయాయుద్ధంలో ప్రావీణ్యుడు. ఎంత శక్తివంతమైన అస్త్రాలైనా అతని మాయల ముందు పనిచేయవు. కాబట్టి ఘటోత్కచుడు కర్ణుణ్ణి ఎదుర్కొంటాడు. మనం ద్రోణుడి పని పడదాం అని అన్నాడు. అయితే కృష్ణుడు ఇలా చెప్పడం వెనుక ఒక కారణం ఉంది. అదేంటో తరువాత మీకే తెలుస్తుంది. కృష్ణుని సలహా మేరకు అర్జునుడు ఘటోత్కచుణ్ణి పిలిచాడు. ఘటోత్కచుడు వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు అర్జునుడు, కుమారా ఘటోత్కచ, అటు చూడు, కర్ణుని ధాటికి నిలవలేక పాండవ సేనలు పారిపోతున్నాయి. నీవు నీ శౌర్య పరాక్రమాలతో వారికి అండగా నిలువు. కర్ణుడు రాత్రి యుద్ధంలో నీతో సమానంగా పోరాడలేడు. కాబట్టి నీవు అతన్ని ఎదుర్కొని నీ తండ్రుల పేరు నిలబెట్టు అని అన్నాడు. అది విన్న ఘటోత్కచుడు అర్జునుడికి, శ్రీకృష్ణుడికి నమస్కరించి కర్ణుడి మీదకు యుద్ధానికి వెళ్ళాడు. అయితే ఇంతలో జటాసురుని కుమారుడైన అలంబసుడు అనే రాక్షసుడు దుర్యోధనుడి వద్దకు వచ్చాడు. ఇంతకు ముందు భాగాలలో ఘటోత్కచుని చేతిలో మరణించిన అలంబసుడు బకాసురుని కుమారుడు. ఇప్పుడు వచ్చినది జటాసురుని కుమారుడు. అయితే అలంబసుడు దుర్యోధనుడితో, రారాజా దుర్యోధన, రాక్షసులమైన మాకు ఆ ఘటోత్కచునికి వ్యక్తిగత వైరం ఉంది. అతడు పాండవుల వైపు యుద్ధం చేస్తున్నాడని తెలిసి నేను మీ పక్షం వహించాను. మీరు అనుజ్ఞ ఇచ్చినచో ఇప్పుడే వాడిని సంహరిస్తాను అని అన్నాడు. అది విని దుర్యోధనుడు సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఘటోత్కచుడు అసుర మాయలు తెలిసిన మహారాక్షసరాజు. అతడిని జయించడం మరొక రాక్షసుని వల్లే సాధ్యమవుతుందని భావించి అలంబసునికి ఘటోత్కచునితో యుద్ధం చెయ్యడానికి అనుమతినిచ్చాడు. ఇక ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా అలంబసుడు కర్ణుణ్ణి దాటుకొని తనకి దారిలో అడ్డు వచ్చిన రథాలను, పెద్ద పెద్ద ఏనుగులను తోసుకుంటూ వెళ్లి ఘటోత్కచుని ముందు నిలిచాడు. ఆ ఇద్దరు రాక్షసులు ఒకరి కళ్ళలోకి ఒకరు తీక్షణంగా చూస్తూ మొదట ధనుర్బాణాలతో యుద్ధం ప్రారంభించారు. ఆ తరువాత రాక్షస మాయలు ప్రయోగిస్తూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తున్నారు. ఒకరు సర్పంలా మారితే మరొకరు గరుడ పక్షిలా మారారు. ఒకరు ఏనుగు రూపం ధరిస్తే ఇంకొకరు సింహంలా మారి మీదకు దూకారు. ఆ ప్రకారం ఒకరికి ఒకరు తీసిపోకుండా అలంబస, ఘటోత్కచులు ఇద్దరూ ఘోరాతి ఘోరంగా తలపడుతున్నారు. అలా చాలాసేపు యుద్ధం చేసి చివరికి ముష్టి యుద్ధానికి దిగారు. ఘటోత్కచుడు అలంబసుణ్ణి పట్టుకుని కింద పడవేసి అతని గుండెల మీద కాలుపెట్టి బలవంతంగా అతడి తలను పట్టుకుని పక్కకు తిప్పి విరిచేశాడు. అలంబసుని తల ఘటోత్కచుని చేతిలోకి ఊడి వచ్చింది. దానిని దుర్యోధనుడి రథం మీదకు విసిరాడు ఘటోత్కచుడు. ఆ తలను చూసి ఆశ్చర్యపోతున్న దుర్యోధనుడితో, ఓ దుర్యోధన, నువ్వు పంపిన అలంబసుని తల అది, గుర్తుపట్టావా? ఇంకొంచెం సేపటిలో నీ మిత్రుడు కర్ణుని తల కూడా అలాగే వచ్చి పడుతుంది, కాచుకో. ఆ తరువాత నీ తలను కూడా అలాగే విరిచేస్తాను. నేనెవరో తెలుసు కదా, భీమసేనుడి కుమారుడను, జాగ్రత్త అని చెప్పి కర్ణుడి వైపు వెళ్లాడు ఘటోత్కచుడు. భయంకరమైన ఆకారంతో తన మీదకు వస్తున్న ఘటోత్కచుణ్ణి చూశాడు కర్ణుడు. అయినా ఏమాత్రం చలించలేదు.
తన ధనస్సుని ఎక్కుపెట్టి ఆ రాక్షసుని మీద శరవర్షం కురిపించాడు. ఆ బాణాల నుంచి తప్పించుకుని పెద్ద పెద్ద బండరాళ్లను, భూమిలో పాతుకుపోయిన భారీ వృక్షాలను వేర్లతో సహా పెకిలించి వాటిని కర్ణుడి మీదకు విసిరాడు ఘటోత్కచుడు. కర్ణుడు తన బాణాలతో ఆ బండరాళ్లను పిండి చేశాడు, వృక్షాలను నాశనం చేశాడు. ఇటు ఘటోత్కచుడు మనిషి కాదు, రాక్షసుడు. మాయా విద్యలలో ఆరితేరినవాడు. అందులోనూ రాత్రి సమయంలో జరుగుతున్న యుద్ధం ఇది. ఇక అతడిని ఆపేవారెవరు? అలాగని అటు కర్ణుడు కూడా సామాన్యుడు కాదు. ధనుర్విద్యలో ప్రావీణ్యుడు, సకల దివ్యాస్త్ర సంపద కలిగినవాడు. ఒకరు చంద్రుడైతే మరొకరు సూర్యుడు. సూర్యచంద్రులు ఇద్దరూ ఒకరితో ఒకరు పోరాడుతున్నట్టుగా ఉంది వారి యుద్ధం. కర్ణుడు వేసే దివ్యాస్త్రాలను ఘటోత్కచుడు నాశనం చేస్తుంటే, ఘటోత్కచుడు ప్రయోగించే భయంకరమైన రాక్షస ఆయుధాలను మొక్కలు చేస్తున్నాడు కర్ణుడు. వారిద్దరి యుద్ధాన్ని ఇరుపక్షాల సైనికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అయితే ఇలా పని కాదనుకొని కర్ణుణ్ణి ఓడించడానికి ఘటోత్కచుడు మాయాయుద్ధం మొదలుపెట్టాడు. తన శక్తితో మాయా సైన్యాన్ని సృష్టించి కౌరవ సైన్యం మీదకు వదిలిపెట్టాడు. ఆ మాయా సైన్యం రకరకాలైన ఆయుధాలను కౌరవ సేనల మీద కురిపించి వారిని నాశనం చేస్తోంది. వారు ప్రయోగించే ఆయుధాలు అన్నీ కొత్తగా, వింతగా, శక్తివంతంగా ఉన్నాయి. వాటిని ఎలా ఎదుర్కోవాలో కౌరవ సైనికులకు అర్థం కాలేదు. చాలా మంది సైనికులు వాటి బారిన పడి మరణించారు. అప్పుడు కర్ణుడు వారికి అండగా నిలచి ఘటోత్కచుని మాయా సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. వారు ప్రయోగించిన ఆయుధాలు అన్నింటినీ నాశనం చేసి వారిని దొరికినట్టుగా చంపుతున్నాడు. అది చూసి ఘటోత్కచుడు కోపించి తన చక్రాయుధాన్ని కర్ణుని మీదకు విసిరాడు. కర్ణుడు దానిని తన బాణాలతో ఖండించాడు. తరువాత గదా ఆయుధాన్ని ప్రయోగించాడు. దానిని మొక్కలు చేశాడు కర్ణుడు. అనంతరం ఘటోత్కచుడు ఆకాశానికి ఎగిరి అక్కడి నుంచి రాళ్లను, చెట్లను వర్షంలా కురిపిస్తున్నాడు. కర్ణుడు వాటన్నింటినీ తన బాణాలతో నుగ్గు చేస్తున్నాడు. ఇలా పనికాదనుకొని ఘటోత్కచుడు మరలా భూమి మీదకు దిగి తన రథం ఎక్కి కర్ణునితో తలపడ్డాడు. అప్పుడు కర్ణుడు వెంటనే వరుసబెట్టి బాణాలను ప్రయోగించి ఘటోత్కచుని రథసారథిని, గుర్రాలను చంపాడు. అంతేకాకుండా అతని రథాన్ని నామరూపాలు లేకుండా నాశనం చేసి ఘటోత్కచుని మీదకు ఎడతెరిపి లేకుండా బాణాలను గుప్పించాడు. అయితే ఘటోత్కచుడు తన నోటిని పెద్ద కొండ గుహ మాదిరి తెరిచి కర్ణుడు వేసిన బాణాలన్నిటినీ తన నోటితో మింగుతున్నాడు. దాంతో కర్ణుడు ఆ రాక్షసుని ముఖం మీద కూడా తన బాణాలతో కొట్టాడు. ఆ దెబ్బకు ఘటోత్కచుడు చచ్చాడు అనుకున్నారు అందరూ. కాని ఘటోత్కచుడు వెంటనే తేరుకొని కర్ణుని రథాశ్వాలను చంపాడు. అతని ధనస్సుని తునాతునకలు చేశాడు. ఇంతలో బకాసురుని తమ్ముడైన అలాయుధుడు అనే రాక్షసుడు తన రాక్షస సైన్యంతో దుర్యోధనుడు వద్దకు వచ్చి, ఓ సుయోధన, భీముడు మా అన్న బకాసురుణ్ణి వధించాడు. దానికి ప్రతీకారం తీర్చుకోవాలి. నాకు అనుమతినివ్వండి. అతన్ని అంతమొందిస్తాను అని అన్నాడు. అది విని దుర్యోధనుడు ఆలోచనలో పడ్డాడు. ఘటోత్కచుడు, కర్ణుడు ఎప్పటినుండో యుద్ధం చేస్తున్నారు. ఎంతకీ ఆ యుద్ధం ముగియడం లేదు. ఇద్దరూ సరి సమానంగా ఉన్నారు. కాబట్టి దుర్యోధనుడు అప్పటికప్పుడు ఒక పథకం రచించాడు. తన దగ్గరకు వచ్చిన అలాయుధునితో, అలాయుధా, నీవు వెంటనే నీ శత్రువు భీముని కుమారుడైన ఘటోత్కచునితో యుద్ధం చెయ్యి. అతన్ని ఓడించు. ఆ తరువాత భీముని మీద, అతని అన్నదమ్ముల మీద ప్రతీకారం తీర్చుకో అని అన్నాడు. అది విని అలాయుధుడు సంతోషించి తన రాక్షస సైన్యంతో ఘటోత్కచుని మీదకు వెళ్లాడు. అది చూసిన భీమసేనుడు తన కుమారుడు ఘటోత్కచునికి సాయంగా వచ్చి అలాయుధుణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పుడు అతని వెనుక ఉన్న రాక్షస సైన్యం భీముణ్ణి చుట్టుముట్టింది. అయితే భీముడు వారందరినీ అతి సునాయాసంగా సంహరించాడు. అప్పుడు అలాయుధుడు ఒక్కసారిగా భీముని మీదకు దూకి అతని చేతిలోని ధనస్సుని మొక్కలు చేశాడు. రథసారథిని, గుర్రాలను చంపాడు. అంతటా భీముడు తన గదను చేతబట్టుకుని అలాయుధుని మీదకు వెళ్లాడు. అది చూసి ఆ రాక్షసుడు కూడా తన గద తీసుకుని భీముడితో యుద్ధం చెయ్యసాగాడు. వారిద్దరి బల పరాక్రమాలకు, భయంకర పోరాటానికి ఆ గదలు పిండి అయిపోయాయి. దాంతో వారిద్దరూ చేతికి దొరికిన రథాలను, వాటి చక్రాలను ఒకరి మీదకు ఒకరు విసురుకుంటూ యుద్ధం చేస్తున్నారు. అక్కడే చచ్చిపడి ఉన్న ఏనుగుల దంతాలను ఓడబీకి మరీ కొట్టుకుంటున్నారు. అయితే వారిద్దరిలో భీముడు అలసిపోయినట్టు గమనించాడు శ్రీకృష్ణుడు. వెంటనే ఘటోత్కచుణ్ణి తన వద్దకు పిలిచి, కుమారా ఘటోత్కచ, నీ తండ్రి భీముడు అలాయుధునితో పోరాడి అలసిపోయాడు. కాబట్టి నీవు వెళ్లి అతన్ని ఎదుర్కో అని అన్నాడు. శ్రీకృష్ణుని ఆదేశానుసారం ఘటోత్కచుడు వెంటనే కర్ణుణ్ణి వదలి అలాయుధుని మీదకు యుద్ధానికి వెళ్లాడు.
దాంతో కర్ణుడు కూడా ఘటోత్కచుణ్ణి విడిచి పాండవ సేనల మీద పడి వారిని చంపసాగాడు. తనతో యుద్ధానికి వచ్చిన ఘటోత్కచుని మీదకు పరిఘను విసిరాడు అలాయుధుడు. అది తగిలి ఘటోత్కచుడు ఒక్క క్షణం స్పృహ తప్పాడు. కాని మరలా వెంటనే తేరుకొని తన మాయాశక్తితో ఒక గదను సృష్టించి దానిని అలాయుధుని మీదకు ప్రయోగించాడు. ఆ గదా గాథానికి అతడి రథం, రథసారథి, ఆ రథానికి కట్టి ఉన్న గుర్రాలు అన్నీ నాశనమయ్యాయి. అప్పుడు అలాయుధుడు వెంటనే ఒక మేఘంలా మారిపోయాడు. ఆకాశం నుంచి నెత్తుటి వాన కురిపించాడు. అది చూసి పాండవ సైనికులు భయపడగా వెంటనే ఘటోత్కచుడు కూడా ఆకాశానికి ఎగిరి అలాయుధుని మాయలను తిప్పికొట్టాడు. తరువాత ఆ ఇద్దరు రాక్షస వీరులు మరలా భూమి మీదకు దిగి చెట్లను, పెద్ద పెద్ద బండరాళ్లను ఒకరి మీదకు ఒకరు విసురుకుంటూ యుద్ధం చేస్తున్నారు. అంతలో అలాయుధుడు ఒక ఖడ్గం చేతబట్టి ఘటోత్కచుని మీదకు ఉరికాడు. అది చూసి ఘటోత్కచుడు కూడా మరొక కత్తి తీసుకున్నాడు. ఇద్దరూ కత్తి యుద్ధం మొదలుపెట్టారు. తమ చేతిలోని కత్తులను చిత్ర విచిత్రమైన రీతులలో తిప్పుతూ చిరుత పులుల కంటే వేగంగా కదులుతూ ఒకరితో ఒకరు పోరాడుతున్నారు. ఆ కత్తుల రాపిడికి నిప్పులు చెలరేగుతున్నాయి. అలా యుద్ధం జరుగుతుండగా ఘటోత్కచుడు ఒక్కసారిగా అలాయుధుణ్ణి పట్టుకుని కింద పడవేసి అతని తలను తెగనరికి నలుదిక్కులు కంపించేలా పెద్దగా సింహనాదం చేశాడు. అది చూసి పాండవ సేనలలో ఆనందోత్సాహాలు చెలరేగాయి. విజయ దుందుబిలు మారుమ్రోగాయి. అనంతరం ఘటోత్కచుడు అలాయుధుని తలను కూడా అలంబసుని తలను విసిరినట్టుగానే దుర్యోధనుడి రథం మీదకు విసిరిగొట్టాడు. అది చూసిన దుర్యోధనుడు భయంతో తన నుదుటన పట్టిన చెమటను తుడుచుకొని తన రథం మీదకు వచ్చి పడిన అలాయుధుని తలను, ఘటోత్కచుని వీర విహారానికి తట్టుకోలేక పారిపోతున్న కౌరవ సేనలను చూశాడు. ఇప్పుడు గనుక వీడిని ఆపకపోతే ఘోర ప్రమాదం జరుగుతుందని ఊహించి వెంటనే కర్ణుడి వద్దకు వెళ్ళాడు. మిత్రమా కర్ణ, ఆ ఘటోత్కచుడు ఊరుకుంటున్న కొద్దీ రెచ్చిపోతున్నాడు. మన పక్షంలోని ఎంతోమంది వీరులను హతమార్చాడు. సైన్యాన్ని నాశనం చేస్తున్నాడు. కాబట్టి ఇక ఆలస్యం చెయ్యవద్దు. ఇప్పుడే ఆ రాక్షసుడిని సంహరించు. అతడిని జయించగల శక్తి నీకు మాత్రమే ఉంది. సాధారణ అస్త్రాలు అతని ముందు నిలవడం లేదు. కాబట్టి ఆ దేవేంద్రుడు నీ వద్ద నుంచి కవచ కొండలాలను దానంగా తీసుకుంటున్నప్పుడు నీకు ఒక మహత్తరమైన అస్త్రాన్ని బహూకరించాడు కదా. దానిని ఈ ఘటోత్కచుని మీద ప్రయోగించు. అర్జునుని సంగతి తరువాత చూద్దాం. ముందు మన సైన్యాన్ని రక్షించుకోవడం ప్రథమం. ఇప్పుడు మనం ప్రాణాలతో ఉంటేనే కదా తరువాత అర్జునునితోనైనా యుద్ధం చేసేది. కాబట్టి వెళ్ళు, ఆ ఘటోత్కచుణ్ణి అంతమొందించు, నీ పరాక్రమం చూపించు అంటూ వేడుకున్నాడు. దానికి కర్ణుడు సరేనని చెప్పి ఘటోత్కచుని మీదకు యుద్ధానికి వెళ్ళాడు. వస్తూనే తన బాణాలతో ఘటోత్కచుని రథ అశ్వాలను చంపాడు. అప్పుడు ఘటోత్కచుడు ఒక్కసారిగా తన రథంతో సహా మాయమైపోయాడు. అది చూసిన కౌరవ వీరులలో భయం పట్టుకుంది. ఘటోత్కచుడు ఎప్పుడు ఎవరి ముందు ప్రత్యక్షమవుతాడో, ఎవరి మీద పడతాడో, ఎవరిని చంపుతాడో తెలియక హడలిపోతున్నారు. అటూ ఇటూ బెదురుచూపులు చూస్తున్నారు. అలా అందరూ భయపడుతుండగా ఒక్కసారిగా ఘటోత్కచుడు ఒక నల్లని మేఘంలా మారి ఆకాశం నుంచి బాణాలను, కత్తులను, గదలను, పరిఘలను, సుత్తులను, వివిధ రకాల ఆయుధాలను కౌరవుల మీదకు వర్షంలా కురిపించసాగాడు. అవి మీదపడి కౌరవ సైనికులు చస్తున్నారు. ఆకాశం నుంచి పడే పెద్ద పెద్ద బండరాళ్లకు కౌరవుల రథాలు నుగ్గు అవుతున్నాయి. ఏ పక్క నుంచి ఏ రాయి వస్తుందోనని అందరూ భయంతో చచ్చిపోతున్నారు. కాని కర్ణుడు ఒక్కడు మాత్రం భయమనేది లేకుండా ధైర్యంగా పోరాడుతున్నాడు. తన దివ్యాస్త్రాలతో ఆ రాక్షస మాయలను విచ్ఛిన్నం చేస్తున్నాడు. అప్పటిదాకా రాళ్లవాన కురిపిస్తున్న మేఘం చెదిరిపోయింది. అది చూసి కౌరవ వీరులు అంతా కర్ణుడిని ప్రశంసించారు. అంతేకాకుండా వారు కర్ణునితో, కర్ణ, నీవు మహావీరుడవి, కానిచో ఈ రాక్షస మాయలను ఛేదించడం అసాధ్యం
అయితే ఇది రాత్రిపూట జరుగుతున్న యుద్ధమని గుర్తుంచుకో. సమయం గడిచే కొద్దీ ఘటోత్కచుని శక్తి ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి సాధారణ అస్త్రాలు అతనిని ఏమీ చెయ్యలేవు. నీకు దేవేంద్రుడు ప్రసాదించిన శక్తి ఆయుధంతో ఘటోత్కచుణ్ణి సంహరించు అని ఒత్తిడి చెయ్యసాగారు. అయితే కర్ణుడికి ఆ శక్తి అస్త్రాన్ని ఘటోత్కచుని మీద ప్రయోగించడం ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుకే తన దగ్గర ఉన్న ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రయోగించి ఘటోత్కచుణ్ణి అంతమొందించాలని ప్రయత్నిస్తున్నాడు. కాని అది వీలుపడటం లేదు. అయితే ఇంతలో ఘటోత్కచుడు ఒక్కసారిగా తన శరీరాన్ని ఆకాశాన్ని తాకేటంతటి భారీగా పెంచి కర్ణుడి మీదకు దూకాడు. తన గదతో కర్ణుడి రథాన్ని విరగ్గొట్టాడు. సారథిని గుర్రాలను సంహరించాడు. దాంతో కర్ణుడు ఎటువంటి సహాయం లేకుండా చేతిలో ఒక్క ధనస్సు పట్టుకుని ఒంటరిగా నేలమీద నిలబడి ఉన్నాడు. అప్పుడు అతన్ని చంపేందుకు ఘటోత్కచుడు తన గదను పైకెత్తాడు. ఇక ఘటోత్కచుని చేతిలో తనకు చావు తప్పదు అనుకున్నాడు కర్ణుడు. వేరే గత్యంతరం లేక తనకు దేవేంద్రుడు ప్రసాదించిన అమోఘమైన దివ్యాస్త్రం శక్తిని ఘటోత్కచుని మీద ప్రయోగించాలని నిశ్చయించుకున్నాడు. ఇంద్రదత్తమైన ఆ శక్తి అస్త్రం మహా భయంకరమైనది. దానిని ఎవరి మీదకైతే ప్రయోగిస్తారో ఖచ్చితంగా వారిని చంపి తిరిగి దేవేంద్రుని వద్దకు వెళ్ళిపోతుంది. అందుకే దానిని అర్జునుడిని చంపడం కోసం అట్టిపెట్టాడు కర్ణుడు. కాని ఇప్పుడు దానిని ఘటోత్కచునిపై ప్రయోగించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇక వేరే మార్గం లేక కర్ణుడు తన మనసులో ఇంద్రుణ్ణి స్మరించి ఘటోత్కచుణ్ణి లక్ష్యంగా చేసి ఆ శక్తి అస్త్రాన్ని అతని మీదకు ప్రయోగించాడు. నిప్పులు కక్కుతూ తన మీదకు దూసుకు వస్తున్న ఆ శక్తిని చూసి ఘటోత్కచుడు భయపడిపోయాడు. ఆ అస్త్రం ఘటోత్కచుని మాయాశక్తులన్నింటినీ హరించివేసింది. తరువాత ఆ రాక్షసుని గుండెలను చీల్చుకుంటూ అవతలి పక్కకు వెళ్ళిపోయింది. ఆ దెబ్బకు ఘటోత్కచుడు నేలమీద పడిపోయాడు. అతడి ప్రాణవాయువులు అనంత వాయువుల్లో కలసిపోయాయి. భీముని కుమారుడు, రాక్షసుల రారాజు, మహావీరుడైన ఘటోత్కచుడు కర్ణుని చేతిలో మరణించాడు. అది చూసి కౌరవ సేనలు ఆనందంతో హర్షధ్వానాలు చేశాయి. కౌరవ వీరులు సింహనాదాలు చేశారు. దుర్యోధనుడు పరుగు పరుగున వచ్చి కర్ణుణ్ణి గాఢంగా కౌగిలించుకుని ప్రశంసించాడు. ఘటోత్కచుని మరణానికి కౌరవులు ఇలా పండుగ చేసుకుంటూ ఉంటే మరోవైపు పాండవులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. నకుల, సహదేవులు, అర్జునుడు బాధతో బిగుసుకుపోయారు. ధర్మరాజు సరాసరి నేలమీద కూలబడ్డాడు. ఇక భీమసేనుడి దుఃఖానికైతే అంతేలేదు. అతడి కంటి నుంచి నీరు వరదలా పారుతూనే ఉంది. పాండవ సైనికులు అందరిలో నిరుత్సాహం ఆవహించింది. అలా పాండవ పక్షం అంతా శోక సముద్రంలో కొట్టుమిట్టాడుతుండగా శ్రీకృష్ణుని పెదవులు మాత్రం చిన్నగా విచ్చుకున్నాయి. ఘటోత్కచుని మరణాన్ని చూసి ఆనందిస్తున్నారాయన. అది చూసిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. వెంటనే శ్రీకృష్ణుడితో, కృష్ణ, ఏమిటి ఆ నవ్వు? అసలు ఇక్కడ ఏం జరుగుతోందో నీకు అర్థమవుతోందా? ఘటోత్కచుడు భీముని కుమారుడు మరణించాడు. అతడు మా అందరికి కూడా పుత్రుడు వంటివాడు, మన ఆప్తుడు, నీకు బంధువు కూడా. అటువంటివాడు మరణించి మేమందరం ఏడుస్తుంటే నువ్వు నవ్వుతున్నావా? ఇక చాలు, ఆపు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు అని అన్నాడు అర్జునుడు. కృష్ణుడి ఆ వింత ప్రవర్తన ఏమిటో అర్థం కాక. అయినా కూడా కృష్ణుడు అంటూ అలాగే నవ్వుతున్నాడు. అప్పుడు ఆయన కళ్ళలోకి చూసిన అర్జునుడికి తెలివి వచ్చింది. ఇందులో ఏదో మర్మం దాగి ఉందని ఆలోచించి, కృష్ణ, ఓ పరంధామ, నీవు సామాన్యుడివి కావు, అన్నీ తెలిసినవాడివి. నీవు ఏం చేసినా దాని వెనుక ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుంది. ఇప్పుడు కూడా నీ ఈ వింత ప్రవర్తన వెనుక ఏదో ఒక మహత్తరమైన కారణం ఉండే ఉంటుంది. అదేమిటో నాకు చెప్పండి అని ప్రార్థించాడు. మరి శ్రీకృష్ణుడు అర్జునునితో ఏమని పలికాడు? ఆ తరువాత కథేంటి తెలుసుకుందాం తరువాయి భాగంలో. జై ఘటోత్కచ, జై కర్ణ, జై జై శ్రీకృష్ణ, జై జై మహాభారత్.